Welcome to AACE. Let us discuss vocabulary day 1. Okay. So first one, question to start. First question student. Which of these words is closest in meaning to the word provided? Okay na. So manaki closest in meaning adigaadu. A word adigaadu manaki assuage. So assuage in a word ki closest meaning adigaadu, right? So ikkada manaki direct ga manaki question deni based manaki idi meaning based question, right? Meaning based. నార్మల్గా మనకి క్వశ్చన్స్ అనేవి మీనింగ్ బేస్డ్ ఉంటాయి, అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా యూసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. సో మనకి మీనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, యూసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మనకి ఏంటి మీనింగ్ బేస్డ్ క్వశ్చన్, రైట్? ఇచ్చిన వర్డ్ మనకి ఏంటి అస్యుయేజ్. సో అస్యుయేజ్ అనే వర్డ్కి మనకి ఏం కావాలి? క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ అని కావాలి. కాబట్టి క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ అంటే ఏమైందంటే సినోనిమ్, అంటే మనకి ఏమడిగాడు? సినోనిమ్. ఓకేనా. సో అస్యుయేజ్ అనే వర్డ్కి సినోనిమ్ ఏంటో మనకు తెలిస్తే ఈ క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, రైట్? సో ఇక్కడ మనకి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడం ఈజీనే, కాకపోతే మనకి ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలి, రైట్? ఆ కాన్సెప్ట్ ఏంటి మనకి ఏంటంటే థీమ్ బేస్డ్ లెర్నింగ్ అంటాం. ఏమంటాం మనం? థీమ్ బేస్డ్ లెర్నింగ్, లేదంటే గ్రూప్ లెర్నింగ్ అంటాం. ఓకేనా. వర్డ్స్ అనేవి మనం గ్రూప్స్లో నేర్చుకోవడం. సో థీమ్స్ బేస్డ్ నేర్చుకోవచ్చు, అదేవిధంగా ఒక గ్రూప్ ఒక ఐడియా మొత్తాన్ని ఒకేసారి నేర్చుకోవడం ఏమంటామంటే సో థీమ్ బేస్డ్ లెర్నింగ్ ఆర్ గ్రూప్ బేస్డ్ లెర్నింగ్ అంటాం, రైట్? సో ఎలా ఉంటుంది అనేది సో ఈ ఎగ్జాంపుల్తో మనం చూద్దాం, రైట్? ఇక్కడ మనకి అడిగింది మనకి ఏంటి? అస్యుయేజ్. సో అస్యుయేజ్ అనే వర్డ్ని ఏ థీమ్లో యూజ్ చేస్తాము, లేదంటే ఏ గ్రూప్లో నేర్చుకుంటాం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో దానికోసం మనం ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే. సో నార్మల్గా సో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి, ఒక ప్రాబ్లం ఉంది, రైట్? ఆ ప్రాబ్లం మనం ఏం చేయొచ్చు అంటే సో ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోవచ్చు, లేదంటే ఆ ప్రాబ్లం మనం తగ్గించవచ్చు, రైట్? సో ప్రాబ్లం ఎక్కువైపోతే ఏమంటామంటే బ్యాడ్ నుంచి ఏమైపోతుంది, ఇంకా ఎక్కువ బ్యాడ్ అయిపోతుంది. అప్పుడు దాన్ని ఏమంటే వర్స్ అంటాం. ఏమంటాము? వర్స్. సో వర్స్ అని అంటాం. అలా కాకుండా ఆ సిచ్యువేషన్ బాగా మనకి తగ్గింది అనుకున్నప్పుడు దాన్ని ఏమంటామంటే లెస్ అని అంటాం. అంటే సిచ్యువేషన్ మనం తగ్గించవచ్చు, ఆ సిచ్యువేషన్ ఇంకా మనం ఎక్కువ చేయొచ్చు, అంటే లెస్ అండ్ వర్స్ అని అంటాం. అదేవిధంగా మనకి పెయిన్ ఉందనుకోండి, మన పెయిన్ అనేది మనం సో ఆ పెయిన్ ఉన్నప్పుడు మన పెయిన్ తగ్గించవచ్చు, లేదంటే సమ్ టైమ్స్ ఏమైపోతుంది అంటే పెయిన్ ఇంకా ఎక్కువ అయిపోద్ది, రైట్? సో అలా పెయిన్ తగ్గడాన్ని ఏమంటామంటే లెస్ అని అంటాము, ఆ పెయిన్ ఎక్కువ అవడాన్ని ఏమంటామంటే వర్స్ అని అంటాం. అదేవిధంగా మనకి యాంగర్ ఉందనుకోండి, మన కోపం ఉంది, రైట్? మన కోపం అనేది కొన్నిసార్లు మనకి తగ్గుద్ది, కోపం తగ్గడాన్ని ఏమంటామంటే లెస్ అని అంటాము, ఆ కోపం ఇంకా ఎక్కువైపోతే ఏమంటామంటే వర్స్ అని అంటాం, రైట్? సో మొత్తానికి ఇక్కడ మనకి థీమ్ ఏంటంటే లెస్ అండ్ వర్స్ అండ్. ఓకేనా. సో ఏదైనా సిచ్యువేషన్ కానీ లేదంటే ఏదైనా ఒక ఫీలింగ్ కానీ సో అది తగ్గొచ్చు, దాన్ని ఏమంటాము లెస్ అండ్. తగ్గకుండా కొన్నిసార్లు ఏమైపోద్ది అంటే అది సో ఇంకా ఎక్కువ అయిపోద్ది, అప్పుడు దాన్ని ఏమంటామంటే వర్సన్. సో లెస్ అండ్ వర్సన్ ఈ థీమ్ కానీ నేర్చుకుంటే మనం ఎగ్జామినేషన్లో సో ఈ థీమ్ని బేస్ చేసుకుని ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, రైట్? సో యాంగర్ కావచ్చు, పెయిన్ కావచ్చు, సో అదే కదా ఇంటెన్సిటీ కావచ్చు, అది తగ్గొచ్చు లేదంటే పెరగొచ్చు. తగ్గడాన్ని ఏమంటాము లెస్ అంట, పెరగడాన్ని ఏమంటాము వర్సన్. ఇప్పుడు మనం కొన్ని వర్డ్స్ చూసుకోవద్దాం, రైట్? ఆ వర్డ్స్ మనకి ఏంటంటే ఇక్కడ సో ప్లకేట్ అనే వర్డ్ ఉంది, ప్లకేట్, రైట్? సో ఫస్ట్ మనకి ఏముంది? ప్లకేట్, pacify, okay, ameliorate, okay, alleviate, allay, okay, so mitigate, mollify. సో నెక్స్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన వర్డ్ మనకి ఏంటి? అస్యుయేజ్ అనే వర్డ్ ఇచ్చాడు, రైట్? ఏమి ఇచ్చాడు మనకి? అస్యుయేజ్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి అస్యుయేజ్ అన్నా, ప్లకేట్ అన్నా, పాసిఫై అన్నా, అమెలియోరేట్ అన్నా, అల్లివియేట్ అన్నా, అల్లే అన్నా, మిటిగేట్ అన్నా, మాలిఫై అన్నా అన్నిటికీ మనకి ఒకటే మీనింగ్ వస్తుంది. ఏంటంటే మనకి ఇచ్చిన సో సిచ్యువేషన్ మనం ఏం చేస్తున్నాం? ఇంప్రూవ్ చేస్తున్నాం. అంటే అక్కడ ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్ కాస్త తగ్గిస్తున్నాం, దాన్ని ఏమంటాం? లెస్ అని అంటాం. లేదంటే ఇప్పుడు అనే ఆపోజిట్గా వర్సన్ చేస్తే, ఇంకా ఎక్కువ చేస్తే దానికి ఏమంటాం? వర్సన్. ఇప్పుడు వర్సన్కి మనకి ఏ వర్డ్స్ ఉన్నాయంటే సో యాగ్రవేట్ అనొచ్చు. ఏమనొచ్చు మనం? యాగ్రవేట్ అనొచ్చు. లేదంటే ఇంకేమనొచ్చు అంటే మనం ఎక్సాసిర్బేట్ అనొచ్చు, ఓకే? లేదంటే డిటోరియోరేట్ అనొచ్చు. సో డిటోరియోరేట్. ఇప్పుడు జాతక అర్థం మనకి ఏమున్నాయి? యాగ్రవేట్ ఉంది, ఎక్సాసిర్బేట్ ఉంది, డిటోరియోరేట్ ఉంది, రైట్? ఇవన్నీ మనకి ఏం చెప్తాయి? వర్సన్. ఈ వర్డ్స్ అన్ని మనకి ఏం చెప్తాయి? లెసన్. ఈ థీమ్ కానీ గుర్తుంటే ఎగ్జామినేషన్లో మీకు ఇవి సినోనిమ్స్ అడిగినా లేదంటే యాంటోనిమ్స్ అడిగినా కానీ మనం ఒకేసారి ఆన్సర్ చేసేయచ్చు, రైట్? సో మనకి ఇప్పుడు ఇచ్చిన వర్డ్ మనకి ఏంటి? అస్యుయేజ్, రైట్? అస్యుయేజ్కి ఏమడిగాడు? సినోనిమ్. కాబట్టి వీటిలో ఏదైనా మనకి ఏం కావచ్చు? సినోనిమ్ కావచ్చు. ఒకవేళ యాంటోనిమ్ అడిగితే ఏమవుతుంది? వీటిలో ఏదైనా సరే మనకి ఏమవుతుంది? యాంటోనిమ్ అవుతుంది, రైట్? ఇప్పుడు వీటిలో కొన్ని వర్డ్స్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మీకు లాజిక్ చెప్తాను చూడండి, రైట్? ఇప్పటికి ఏమొచ్చిందంటే
ప్లాక్, ఓకేనా, ప్లకేట్ ఇంకా పాసిఫై. మనకి ఎప్పుడైనా సరే పిఎల్ఏసి కానీ లేదంటే పిఏసి కానీ, ఓకేనా, ఈ 2 వర్డ్స్ వచ్చాయి అనుకోండి, పిఎల్ఏసి పిఏసి, ఈ 2 వర్డ్స్ మీకు ఎప్పుడు వచ్చినా కానీ అక్కడ మనకి ఏముంటుందంటే పీస్ ఉంటుందండి. ఏముంటుంది మనకి? పీస్ లేదంటే కామ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. మీకు ఎప్పుడైనా సరే పిఎల్ఏసి కానీ పిఏసి కానీ ఉంటే మనకి ఏముంటుంది? పీస్ ఆర్ కామ్ అని ఉంటుంది, రైట్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఏఎం. సో మనకి ఎప్పుడైనా సరే రూట్ వర్డ్ ఏఎం కానీ వచ్చిందంటే, ఓకే, రూట్ వర్డ్ ఏఎం కానీ వచ్చిందంటే మనకి ఏముంటుందంటే లవ్ ఆర్ ఫ్రెండ్షిప్. ఏముంటుంది మనకి? లవ్ ఆర్ ఫ్రెండ్షిప్, గుర్తుపెట్టుకోండి, రైట్. కాబట్టి అమెలియోరేట్ అంటే మీనింగ్ ఏమైంది? అమెలియోరేట్ అంటే లెసన్. నీకేం ఇక్కడ అల్లే, ఈ అల్లే అన్న దగ్గర మనకి కొన్ని వర్డ్స్ గుర్తున్నారండి, ఆ వర్డ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, రైట్. ఆ వర్డ్స్ మనకి ఏంటంటే ఏఎల్ఎల్ఓవై అల్లా అంటాము, ఓకే. నెక్స్ట్ వన్ ఏఎల్ఎల్ఈవై అల్లే అంటాము. నెక్స్ట్ వన్ ఏఎల్ఎల్ఏవై అల్లే అంటాము. నెక్స్ట్ వన్ ఏఎల్ఎల్వై అల్లే. సో ఈ వర్డ్స్ మీకు తెలియాలి, రైట్. సో మనకి ఏమున్నాయి? అల్లాయ్, అల్లే, 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 రైట్. ఇప్పుడు మనకి డిస్కస్ చేద్దాం, రైట్. మనకి అల్లాయ్ అంటే మనకి నార్మల్గా మెటల్ అల్లాయ్స్ ఉంటాయి కదా, మెటల్ అల్లాయ్స్ని ఏమంటాం? సో మిక్చర్ అంటాం. ఏమంటాం మనం? మిక్స్. అలా మిక్స్ చేయడాన్ని ఏమంటామంటే మనం అల్లాయ్ అంటాం. మెటల్ అల్లాయ్స్, మెటల్ మిక్చర్, రైట్. నెక్స్ట్ మనకి అల్లే, ఏఎల్ఎల్ఈవై. అల్లే అంటే మీనింగ్ ఏంటంటే నారో స్ట్రీట్. అల్లే అంటే మీనింగ్ ఏంటి? ఎ నారో స్ట్రీట్ అని, ఎ నారో స్ట్రీట్. నారో స్ట్రీట్ని ఏమంటామంటే అల్లే. స్పెల్లింగ్లో ఏముంటుందంటే ఏఎల్ఎల్ఈవై ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ మనకి ఏంటి? ఏఎల్ఎల్ఏవై. అల్లే అంటే మనకి ఏంటి? లెసన్. ఏదైనా ఒక పెయిన్ కావచ్చు, యాంగర్ కావచ్చు, దాన్ని తగ్గించడం ఏమంటాం మనం? ఫియర్ కావచ్చు, ఈవెన్ భయాన్ని కూడా తగ్గిస్తుందని ఏమంటాము? అల్లే అంటాం. అల్లేయింగ్ ఫియర్స్ అంటే. సో ఏఎల్ఎల్ఏవై వస్తుంది, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది? ఏఎల్ఎల్వై. సో అల్లే అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్. సో అల్లే అంటే మనకి ఎవరు? ఫ్రెండ్ ఆర్ సపోర్టర్. ఫ్రెండ్ ఆర్ సపోర్టర్, అల్లే. మనకి ఈ వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే నార్మల్గా మనకి యూపీఏ ఉంది కదా, యూపీఏ కానీ లేదంటే ఎన్డీఏ కానీ, రైట్. యూపీఏ అంటే ఏమంటాము? యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్, ఓకే. ఎన్డీఏ అంటే ఏమంటాము? నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ అంటాం, రైట్. యూపీఏ, ఎన్డీఏ రెండిట్లో మనకి ఏమొచ్చింది? ఏ అంటే మనకి ఏంటంటే అలియన్స్. ఏ అంటే మనకి ఏంటి? అలియన్స్. ఈ అలియన్స్ అనే వర్డ్ ఎలా వచ్చింది మనకి? ఈ అల్లే అనే వర్డ్ నుంచి వచ్చింది, రైట్. నార్మల్గా మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్ చేసేదాన్ని ఏమంటారు? యూపీఏ అంటారు. అలా కాకుండా సో బీజేపీ గవర్నమెంట్ రూల్ చేసేదాన్ని ఏమంటాము? ఎన్డీఏ అంటాం, రైట్. సో రెండింటి మనకి ఏముంది? అలియన్స్. అలియన్స్ అంటే మనకి ఎలా వచ్చింది? అల్లే అంటే మనకి నార్మల్గా ఏదైనా ఒక గవర్నమెంట్కి కంప్లీట్ మెజారిటీ రాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, రైట్. అలా గ్రూప్గా ఫామ్ అయితే ఆ గ్రూప్ని ఏమంటామంటే అలియన్స్ అంటాం. అలా గ్రూప్గా ఫామ్ అవ్వాలంటే వాళ్ళంతా ఏమై ఉండాలి? ఫ్రెండ్స్ అయి ఉండాలి, లేదంటే సపోర్టర్స్ అయి ఉండాలి. కాబట్టి అల్లే అంటే మీనింగ్ ఏంటి? ఫ్రెండ్ ఆర్ సపోర్టర్. మొత్తానికి మనకి ఏఎల్ఎల్ఓవై అల్లా అంటే మీనింగ్ ఏంటి? మిక్స్ అని, ఓకే. ఏఎల్ఎల్ఈవై అల్లే అంటే మీనింగ్ ఏంటి? నారో స్ట్రీట్ అని, రైట్. ఏఎల్ఎల్ఏవై అల్లే అంటే మీనింగ్ ఏంటి మనకి? సో రైట్, రెడ్యూస్ లేదంటే లెసన్. ఏఎల్ఎల్వై అంటే మీనింగ్ ఏంటి మనకి? ఫ్రెండ్ ఆర్ సపోర్టర్. ఈ వర్డ్స్ మీకు తెలియాలి, రైట్. నెక్స్ట్ ఇంకోటి లాజిక్ ఏంటంటే సో ఇక్కడ చూడండి మీకు ఏముందంటే ఇక్కడ అగ్రవేట్. ఇక్కడ ఏముంది మనకి? అగ్రవేట్. ఇక్కడ మనకి ఏముంది? మిటిగేట్. సో ఈ మిటిగేట్, అగ్రవేట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మీకు లాజిక్ చెప్తాను చూడండి, రైట్. సో ఒక సిచ్యువేషన్ అజ్యూమ్ చేసుకోండి, రైట్. ఒక పర్సన్ ఉన్నాడు, ఓకే. ఆ పర్సన్ హాస్పిటల్లో ఉన్నాడు, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన పైన ఒక సర్జరీ జరిగింది, ఓకేనా, ఒక ఆపరేషన్ జరిగింది. సో ఆపరేషన్ జరిగిందంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాడు? బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాడు, రైట్. అప్పుడు ఆ ఆపరేషన్ ఏం కావచ్చు? సక్సెస్ కావచ్చు, ఆపరేషన్ ఏం కావచ్చు? ఫెయిల్ కావచ్చు. ఆపరేషన్ సక్సెస్ అయితే దాన్ని ఏమంటాం? లెసన్. సిచ్యువేషన్ ఏమైంది? లెసన్. ఆపరేషన్ ఫెయిల్ అయితే సిచ్యువేషన్ ఏమైంది? వర్సన్. ఆపరేషన్ సక్సెస్ అయితే సిచ్యువేషన్ లెసన్, ఆపరేషన్ ఫెయిల్ అయితే సిచ్యువేషన్ వర్సన్. ఫస్ట్ కేసు అజ్యూమ్ చేసుకోండి, ఆపరేషన్ సక్సెస్ అయింది అనుకోండి, రైట్. ఆపరేషన్ సక్సెస్ అయిందంటే మనకి ఏంటి? లెసన్. ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి ఆ పేషెంట్ని డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు, ఓకేనా. ఇంటికి తీసుకొచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి ఇంటి గేట్ దగ్గర ఏం పంచారంటే మీటి. మీటి అంటే మనకి ఏంటి? స్వీట్స్. మీటి అంటే మనకి ఏంటి? స్వీట్స్. కాబట్టి ఇంటి గేట్ దగ్గర ఏం పంచారు? స్వీట్స్ పంచారు, రైట్. సో ఇంటి గేట్ దగ్గర స్వీట్స్ పంచారు కాబట్టి సిచ్యువేషన్ ఏమైంది? లెసన్. అలా గుర్తుపెట్టుకోండి, రైట్. మిటిగేట్. నెక్స్ట్ మనకి ఏముంది? అగ్రవేట్. సో సెకండ్ సిచ్యువేషన్ అజ్యూమ్ చేసుకోండి. సెకండ్ సిచ్యువేషన్ మనకి ఏంటంటే ఆ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది అనుకో, రైట్. ఆపరేషన్ ఫెయిల్ అయిపోతే ఆ పేషెంట్ ఏమైపోయాడు? చనిపోయాడు, రైట్. పేషెంట్ చనిపోతే ఎక్కడ తీసుకెళ్తారు? గ్రేవ్. ఎక్కడ తీసుకెళ్తారు? గ్రేవ్. ఇందులో మనకి ఏముంది? గ్రేవ్ ఉందా లేదా? అగ్రవేట్. కాబట్టి అగ్రవేట్ అంటే మీనింగ్ ఏమైతుంది మనకి? సిచ్యువేషన్ వర్సన్. అలా కాకుండా మిటిగేట్ అంటే ఏమైంది? సిచ్యువేషన్ లెసన్. ఈ క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగాడండి, రైట్. ఈ మిటిగేట్, అగ్రవేట్కి రిలేటెడ్గా వర్డ్స్ మనకి ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగాడు, రైట్. సో మిటిగేట్ అంటే ఏంటి? లెసన్. అగ్రవేట్ అంటే మీనింగ్ ఏంటి? వర్సన్. సో మిటిగేట్, అగ్రవేట్. ఇంకో మీనింగ్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే గ్రేవ్.
మీకు ఎప్పుడైనా సరే గ్రేవ్ అనే మీనింగ్ వస్తే అక్కడ మీనింగ్ నార్మల్గా గ్రేవ్ అంటే మనకి సమాధి అంటాం, అది కాకుండా ఇంకో మీనింగ్ ఏముందంటే సీరియస్ అనే మీనింగ్ ఉందండి. గ్రేవ్ అంటే మనకి ఏంటి సీరియస్. ఏ కంటెక్స్ట్లో వాడతారంటే నార్మల్గా ఎవరైనా సరే ఒక మిస్టేక్ చేశారనుకోండి, ఆ మిస్టేక్ అనేది చాలా పెద్ద మిస్టేక్ అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారంటే గ్రేవ్ మిస్టేక్ అంటారు. లేదంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి, ఆ సిచ్యువేషన్ అనేది చాలా సీరియస్ సిచ్యువేషన్ అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారంటే గ్రేవ్ సిచ్యువేషన్ అంటారు, లేదంటే గ్రేవ్ ప్రాబ్లం అంటారు. సో ఈ కంటెక్స్ట్ మనకి ఈ గ్రేవ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సో మొత్తానికైతే ఈ థీమ్ కానీ మీకు గుర్తుందంటే, ఇక్కడ వర్డ్స్ కానీ మీకు గుర్తున్నాయంటే మీకు ఎగ్జామినేషన్లో వీటిపైన ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైట్, ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే రైట్, సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. మనకి అడిగింది మనకి ఏంటి అస్యూయేజ్. సో అస్యూయేజ్ అంటే మనం ఏమనుకున్నాం, అస్యూయేజ్ అంటే మనకి చూడండి మనకి లెసన్, దానికి ఏం కావాలి మనకి సినోనిమ్. వీటిలో ఏ వర్డ్ అయినా మనకి సినోనిమ్ అవుతుంది. రైట్, సో ఆప్షన్ మనం చూసినట్టయితే ఆప్షన్ మనకి ఏముంది స్కేర్. సో నార్మల్గా స్కేర్ అంటే మీనింగ్ ఏంటి, స్కేర్ అంటే సో ఎవరినైనా మనకి సో భయపెట్టడాన్ని సో ఫ్రైటన్ అంటాం, ఏమంటాం మనం ఫ్రైటన్. భయపెట్టడాన్ని ఏమంటాం మనం స్కేర్ అంటాం. లేదంటే సో ఇంకేమనొచ్చు మనం, సో ఫ్రైట్ అనొచ్చు, టెర్రిఫై అనొచ్చు, టెర్రిఫై. లేదంటే ఇంకేమనొచ్చు మనం, సో ఫ్రైటన్, టెర్రిఫై, సో పెట్రిఫై అనొచ్చు. సో వీటిలో ఏదన్నా మనకి ఏమవుతుంది స్కేర్, భయపెట్టడం. రైట్, సో కాబట్టి మనకి ఇదైతే కాదు కదా ఆన్సర్. నెక్స్ట్ వన్ అల్లే, ఏఎల్ఎల్ ఏవై. అల్లే అంటే ఏమనుకున్నాం మనం, లెసన్ అనుకున్నామా లేదా, ఇప్పుడే అనుకున్నాం. కాబట్టి మనకు కావాల్సిన కూడా మనకి ఏంటి అస్యూయేజ్కి సినోనిమ్ కావాలి. అస్యూయేజ్ అన్న మీనింగ్ ఏంటి లెసన్, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే అల్లే, ఏఎల్ఎల్ ఏవై. నెక్స్ట్ ఇంకేముంది మనకి ఎన్హాన్స్. మనకి ఎన్హాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా సరే ఇంప్రూవ్ చేయడాన్ని ఏమంటామంటే మనం ఎన్హాన్స్ చేయడం అంటామండి. రైట్, ఏదైనా సరే ఇంప్రూవ్ చేయడాన్ని ఏమంటాం మనం ఎన్హాన్స్ అంటాం. రైట్, నెక్స్ట్ మనకి సరెండర్. నార్మల్గా సరెండర్ అనే వర్డ్ ఇచ్చినప్పుడు మనకి సో సినోనిమ్గా ఏమిస్తారంటే ఈల్డ్ అనే వర్డ్ ఇస్తారండి. ఏమిస్తారు మనకి ఈల్డ్, ఎందుకంటే మనకి ఈల్డ్కి సో అగైన్ మనకి 2 వర్డ్స్ ఉన్నాయి. రైట్, నార్మల్గా మనకి ఏదైనా సరే హార్వెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. రైట్, హార్వెస్ట్ తర్వాత మనకి ఏమొస్తుంది ఈల్డ్ వస్తుంది, అంటే మనకి ఏమవుతుంది అది ప్రొడక్ట్ అని చెప్పొచ్చు, ప్రొడ్యూస్ అని చెప్పొచ్చు. సో ఈల్డ్ అంటే మనకి మీనింగ్ ఏంటి ప్రొడ్యూస్. అలా కాకుండా ఇంకో ఈల్డ్ అంటే ఏమైంది మనకి సరెండర్, గివ్ అప్. ఓకే, ఈల్డ్ అంటే మీనింగ్ ఏంటి గివ్ అప్ ఆర్ సరెండర్. సో మనకి ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకేనా, ఈల్డ్ అంటే మనకి ఏం కావచ్చు ప్రొడ్యూస్ కావచ్చు, లేదంటే ఏం కావచ్చు గివ్ అప్ కావచ్చు. మొత్తానికైతే ఈ వర్డ్స్ మీనింగ్స్ తెలిసే కాబట్టి ఈ పర్టికులర్ అస్యూయేజ్ అనే వర్డ్కి మనకు ఆన్సర్ ఏమవుతుంది అల్లే, ఏఎల్ఎల్ ఏవై. సో ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer second question. రైట్, మనకి సెకండ్ క్వశ్చన్ ఏమడిగాడో చూడండి మనకి, విచ్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఈజ్ క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ ప్రొవైడెడ్. సో ఇక్కడ కూడా మనకి ఏమడిగాడంటే క్లోజెస్ట్ ఇన్ మీనింగ్. సో క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ అంటే మనకి ఏమవుతుందంటే సో సినోనిమ్, ఏమైతుంది మనకి సినోనిమ్. సో దేనికి సినోనిమ్ అడిగాడు మనకి ఆర్ట్లెస్. ఏమడిగాడు మనకి ఆర్ట్లెస్ అనే వర్డ్కి సినోనిమ్ అడిగాడు. రైట్, ఫస్ట్ మనకి ఆర్ట్లెస్ అనే వర్డ్కి సినోనిమ్ కావాలంటే సో ఫస్ట్ మనకి ఆర్ట్ఫుల్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, ఆర్ట్ఫుల్. ఓకే, ఆర్ట్ఫుల్ అనే వర్డ్కి మనకి సో మీనింగ్ తెలిస్తే మనకి ఆర్ట్లెస్ ఈజీగా అర్థం అవుతుంది కదా. సో ఆర్ట్ఫుల్ అన్నా, లేదంటే గైల్ఫుల్. ఓకేనా, సో గైల్ఫుల్ అన్నా, లేదంటే డిసీట్ఫుల్ అన్నా, లేదంటే వల్పైన్. ఓకేనా, సో వల్పైన్, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకుని. రైట్, నార్మల్గా వల్పైన్ అని ఎవరిని అంటామంటే ఫాక్స్. ఓకేనా, ఫాక్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం మనం వల్పైన్. వల్పైన్ అంటే ఎవరండి ఫాక్స్. ఈ పాటికి మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. రైట్, సో వల్పైన్ అంటే ఏమంటున్నాం ఫాక్స్. ఫాక్స్ క్వాలిటీ మనకి ఏంటి కన్నింగ్. ఫాక్స్ క్వాలిటీ ఏంటంటే కన్నింగ్. అలా ఎవరైతే కన్నింగ్గా ఉంటారో వాళ్ళని ఏమనొచ్చు మనం ఆర్ట్ఫుల్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు గైల్ఫుల్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు డిసీట్ఫుల్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు మనం వల్పైన్ అనొచ్చు. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకున్నాయి. మరి కన్నింగ్కి ఆపోజిట్ ఏమవుతుంది మనకి ఇన్నోసెంట్. కన్నింగ్కి ఆపోజిట్ ఏమవుతుంది మనకి ఇన్నోసెంట్. ఇన్నోసెంట్కి ఏమనొచ్చు మనకి ఆర్ట్ఫుల్ ఉంది కదా, ఆర్ట్ఫుల్కి ఆపోజిట్ ఏమైంది ఆర్ట్లెస్ అంతే. ఓకేనా, ఆర్ట్ఫుల్కి మనకి సో కేర్ఫుల్కి ఏమవుతుంది కేర్లెస్ కదా. సేమ్ ఫ్యాషన్ మనకి ఆర్ట్ఫుల్కి ఏమవుతుంది ఆర్ట్లెస్, గైల్ఫుల్కి ఏమవుతుంది గైల్లెస్ అంటారు. ఏమంటారు మనకి గైల్లెస్. ఓకే, నెక్స్ట్ వన్ డిసీట్ఫుల్, డిసీట్లెస్. లేదంటే వల్పైన్కి ఇంకేం తీసుకోవచ్చు మనకి ఇన్నోసెంట్ అనుకున్నాం కదా, ఇన్నోసెంట్, ఆర్ట్లెస్, గైల్లెస్. కొన్నిసార్లు మనకి క్యాండిడ్. ఏమంటారు మనకి క్యాండిడ్. క్యాండిడ్ అన్న మీనింగ్ ఏంటి ఫ్రాంక్. క్యాండిడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఫ్రాంక్గా ఉండడానికి కూడా ఏమంటామంటే సో క్యాండిడ్గా ఉండడానికి కూడా ఏం తీసుకోవచ్చు అంటే ఆపోజిట్గా తీసుకోవచ్చు. మొత్తానికైతే ఆర్ట్లెస్ అంటే మీనింగ్ ఏంటి ఆర్ట్ఫుల్ అంటే కన్నింగ్, ఆర్ట్లెస్ అంటే ఏమవుతుంది మనకి ఇన్నోసెంట్. రైట్, సో ఇన్నోసెంట్ క్వాలిటీనే మనం ఏమంటామంటే ఆర్ట్లెస్ అంటాం. ఓకేనా, సో కాబట్టి అలాంటి వర్డ్ మనకి ఎక్కడైతే ఉంటుందో అదే మనకి సిన్నం అవుతుంది. అలాంటి వర్డ్ మనకి ఏముందో చూడండి, మనకి ల్యాకింగ్ ఆర్ట్. ఇది మనకి ట్రాప్ అండ్ మనకి ఆర్ట్ అంటే మనకి ఏమనుకుంటాం ఆర్ట్ లెస్ కాబట్టి ల్యాకింగ్. అలా మనము దీన్ని ఆన్సర్కి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. రైట్, మనకి ఈ వర్డ్ కానీ ప్రాపర్గా మీనింగ్ తెలియకపోతే మన ఎగ్జామినేషన్లో సో దేన్ని ఆన్సర్కి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ల్యాకింగ్ ఆర్ట్ అనే దాన్ని ఆన్సర్కి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మనకి ట్రాప్, ఎందుకంటే లెస్ అంటున్నాం కాబట్టి ల్యాక్ అని చెప్పి ల్యాకింగ్ ఆర్ట్ని ఆర్ట్లెస్ అంటారేమో అనిపిస్తుంది, బట్ యాక్చువల్గా ఇది మనకి ఆన్సర్ కాదు, ఇది ట్రాప్. ఓకే, నెక్స్ట్ వన్ మనకి బోరింగ్ కూడా కాదు. రైట్, సో మనకి సో బోరింగ్ ఏమనొచ్చు అంటే మనం మండేన్ అనొచ్చు. ఏమనొచ్చు మనం మండేన్.
మండేన్ అంటే ఏమైంది మనకి ఇది బోరింగ్ యాక్టివిటీ, మండేన్ యాక్టివిటీ. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మండే 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 ఎలా ఫీల్ అవుతాం మనం, బోరింగ్గా ఫీల్ అవుతాం, రైట్. సో నెక్స్ట్ మనకి ఏముందంటే డెక్స్ట్రస్, రైట్. డెక్స్ట్రస్ అన్న గుర్తుపెట్టుకుని కొన్ని వర్డ్స్ చెప్తాను నేను, రైట్. ఎడప్ట్, ఏడిఈపిటి, ఎడప్ట్ అన్న, ఓకే. సో రైట్, అడ్రాయిట్ అన్న, ఓకే. సో డెక్స్ట్రస్ అన్న, ఎడప్ట్ అన్న, అడ్రాయిట్ అన్న, వీటన్నిటికీ మనకి మీనింగ్ ఏంటంటే స్కిల్ఫుల్ అండి. ఏంటి స్కిల్ఫుల్, ఇది వాళ్ళు గుర్తుపెట్టుకోండి, స్కిల్ఫుల్. సో ఏంటి వర్డ్స్, డెక్స్ట్రస్ అన్న, ఎడప్ట్ అన్న, అడ్రాయిట్ అన్న, అన్నిటికి మీనింగ్ ఏంటి మనకి స్కిల్ఫుల్. నెక్స్ట్ మనకి ఏముంది, ఇన్నోసెంట్, ఓకే. ఏముంది, ఇన్నోసెంట్. మనకు కావాల్సింది కూడా మనకి ఏంటి, ఆర్ట్లెస్ అనే వర్డ్కి ఏం కావాలి, సిమిలర్ వర్డ్ కావాలి. ఇప్పుడు ఏమైతే మనకి ఇన్నోసెంట్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఆప్షన్ డి. ఇక్కడే మీకు ఇంకో వర్డ్ చెప్తారు, అది గుర్తుపెట్టుకోండి, రైట్. అదేంటే మనకి ఇన్నోక్యూస్. ఏంటో వర్డ్ ఇన్నోక్యూస్, ఎందుకంటే మనకి ఈ టూ వర్డ్స్ మనకి కొంచెం సిమిలర్గా ఉంటాయి, రైట్. ఇది ఇన్నోసెంట్, ఇది మనకి ఏంటి ఇన్నోక్యూస్. ఇన్నోసెంట్ అంటే మనకు తెలిసిందే, ఇన్నోక్యూస్ అంటే మీనింగ్ ఏంటంటే హార్మ్లెస్. సో ఇన్నోక్యూస్ అంటే మీనింగ్ ఏంటి మనకి హార్మ్లెస్. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ ఇన్నోక్యూస్, అలా గుర్తుపెట్టుకోండి, రైట్. ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ ఇన్నోక్యూస్ అంటే ఇన్నోసెంట్గా ఉండే పీపుల్ వల్ల మనకి ఏం లేదు, ఎటువంటి హార్మ్ కూడా లేదు, కాబట్టి ఇన్నోసెంట్ ఇన్నోక్యూస్, ఇన్నోసెంట్ ఇన్నోక్యూస్. సో ఈ విధంగా మనకు ఈ థీమ్ కానీ మీకు తెలిస్తే ఈ వర్డ్ని మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, రైట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 3, okay. So question number 3 మనకి ఏమడిగాడు చూడండి, మనకి which of these words is most nearly the opposite of the word provided, right. సో ఈసారి మనకి ఏమడిగాడు అంటే ఆపోజిట్. సో మనకి ఆపోజిట్ మనకి ఏమవుతుంది, యాంటనమ్, ఓకే. సో అడిగింది మనకి ఏంటి యాంటనమ్. ఏంటి దేనికి యాంటనమ్ అడిగాడు, మనకి మలాడరస్, రైట్. మనకి మలాడరస్ అనే వర్డ్కి యాంటనమ్ అడిగాడు. ఈ వర్డ్ని కానీ మనం బ్రేక్ చేయగలిగితే, సో బ్రేక్ చేయగలిగితే మనకి ఏముంది ఇక్కడ, మనకి మాల్. నెక్స్ట్ ఏముంది, ఆడోర్. నార్మల్గా మాల్, మీకు ఎప్పుడైనా సరే మాల్ కానీ లేదంటే క్యాకో కానీ, ఈ రెండు వర్డ్స్, రైట్. మాల్ కానీ క్యాకో కానీ వస్తే అక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే బ్యాడ్ అని వస్తుందండి ఆల్వేస్, ఓకే. మీకు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎంఏఎల్ మాల్ కానీ సిఏసిఓ క్యాకో కానీ వస్తే అక్కడ మనకి మీనింగ్ ఏముంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో బ్యాడ్కి ఆపోజిట్ ఏంటి, గుడ్. బ్యాడ్కి ఆపోజిట్ ఏంటి, గుడ్. సో మీకు ఎప్పుడైనా సరే ఈయూ కానీ లేదంటే బెన్ కానీ లేదంటే బోన్ కానీ ఈ వర్డ్స్ కానీ వస్తే అక్కడ మనకి ఏముంటుంది, గుడ్ ఉంటుందండి, రైట్. సో మాల్ క్యాకో అంటే మనకేంటి బ్యాడ్, సో ఈయూ కానీ బెన్ బోన్ వస్తే మనకేంటి, గుడ్. సో ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇక్కడ మనకి అడిగింది మనకి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను లేకపోతే, రైట్. సింపుల్గా ఉంటుంది, రైట్. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇలా అన్నాం అనుకోండి, రైట్. యూఫోనీ అన్నాం అనుకోండి, యూఫోనీ. సో యూఫోనీ అన్నప్పుడు మనకి ఏమైంది, ఈయూ అంటే గుడ్, సో ఫోన్ అంటే సౌండ్, సో ప్లెజెంట్ సౌండ్. గుడ్ సౌండ్స్ అంటే మనకి ఏంటి, వినడానికి బాగుంటే వాటిని ఏమంటాము, గుడ్ సౌండ్స్ అంటాం. అంటే ఏంటి, ప్లెజెంట్ సౌండ్స్, రైట్. ప్లెజెంట్ సౌండ్స్ని ఏమంటారు, యూఫోనీ అంటారు. దీనికి ఆపోజిట్ ఏమవుతుందండి, మనకి క్యాకోఫోనీ అవుతుందండి. ఏమవుతుంది మనకి, క్యాకోఫోనీ. క్యాకో అంటే ఏంటి, క్యాకో అంటే బ్యాడ్, క్యాకో అంటే మనకి ఏంటి బ్యాడ్, క్యాకో అంటే బ్యాడ్, ఫోనీ అంటే అగైన్ సౌండ్. బ్యాడ్ సౌండ్ అంటే ఏంటి, అన్ప్లెజెంట్ సౌండ్, రైట్. ప్లెజెంట్ సౌండ్స్ అయితే యూఫోనీ అంటాము. సో బ్యాడ్ సౌండ్స్ అన్ప్లెజెంట్ సౌండ్స్ అయితే ఏమంటాము, క్యాకోఫోనీ. కాబట్టి సో క్యాకో అంటే బ్యాడ్, ఈయూ అంటే మనకి ఏంటి గుడ్. ఇంకో వర్డ్ మనకి ఏంటి, మాల్. సో మనకి మాల్ మనకి ఇలా ఉందనుకోండి, రైట్. బెనిఫిషెంట్, ఓకేనా. సో బెనిఫిషెంట్, దీనికి ఆపోజిట్ ఏమైంది, మెలఫిషెంట్. బెనిఫిషియంట్కి ఆపోజిట్ ఏమైంది మనకి, మెలఫిషియంట్, రైట్. సో బెనిఫిషియంట్ అంటే మనకి బెన్ అంటే ఏంటి, గుడ్. సో మంచి చేసేదాన్ని ఏమంటాం, బెనిఫిషియంట్ అంటాము. మరి చెడు చేసేది ఏమైంది మనకి, మెలఫిషియంట్ అవుతుంది, రైట్. సో మాల్ అంటే బ్యాడ్, బెన్ అంటే గుడ్. సో కాబట్టి ఈ వర్డ్స్ కానీ మీకు గుర్తున్నాయంటే, సో మాల్ అంటే ఏమవుతుంది మనకి, బ్యాడ్ ఆల్వేస్. మాల్ అంటే మనకి ఏంటి, బ్యాడ్. ఇప్పుడు మనకి మలోడరస్ చూద్దాం అగైన్, రైట్. సో మలోడరస్ మనకి మాల్ అంటే ఏమైంది మనకి, బ్యాడ్. మాల్ అంటే మనకి ఏంటి, బ్యాడ్. మనకి ఎప్పుడైనా సరే ఆడోర్. ఆడోర్ అంటే మీనింగ్ ఏంటంటే స్మెల్ అండ్. ఆడోర్ అంటే మీనింగ్ ఏంటి, స్మెల్. సో ఓడిఓఆర్, ఆడోర్ మీనింగ్ ఏంటి, స్మెల్. నెక్స్ట్ ఓఎస్ సఫిక్స్ మనకి ఏమేస్తుందంటే యాడ్జెక్టివ్ సఫిక్స్. ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కూడా ఒక వర్డ్లో సఫిక్స్ మనకి ఏం చెప్పిద్దంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పిద్దండి. సఫిక్స్ ఏం చెప్పిద్ది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మనకి మాల్ అంటే బ్యాడ్, ఆడోర్ అంటే స్మెల్. సో మొత్తానికైతే మలోడరస్ అంటే ఏమైంది మనకి, బ్యాడ్ స్మెల్. ఏమైతుంది మనకి, బ్యాడ్ స్మెల్. సో మలోడరస్ అంటే ఏమైంది మనకి, బ్యాడ్ స్మెల్. సో బ్యాడ్ స్మెల్కి ఏమడిగాడు మనకి, ఇప్పుడు ఆపోజిట్ అడిగాడు అండి, రైట్. సో బ్యాడ్ స్మెల్కి ఆపోజిట్ కాబట్టి ఏం కావాలి, గుడ్ స్మెల్ కావాలి, ప్లెజెంట్ స్మెల్ కావాలి, రైట్. సో ఎక్కడైతే మనకి ప్లెజెంట్ స్మెల్ ఉంటుందో దాన్నే మనం ఆన్సర్గా తీసుకోవాలి, రైట్. దానికంటే ముందు ఈ బ్యాడ్ స్మెల్కి కొన్ని సినోనిమ్స్ చూద్దాం, రైట్. బ్యాడ్ స్మెల్కి కొన్ని సినోనిమ్స్ చూసుకున్నప్పుడు మనకి అందరికి తెలిసిన వాడు మనకి ఏంటి, స్టింకీ అంటాం, రైట్. ఏమంటాము, స్టింకీ అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనకి, సో ప్యూట్రిడ్ అంటాం. సో ప్యూట్రిడ్ స్మెల్ అంటాం, లేదంటే ఫెటిడ్ స్మెల్ అంటారు, ఓకే. ఇవి గుర్తుపెట్టుకోండి, రైట్. సో మీకు ఎప్పుడైనా సరే స్టింకీ స్మెల్ అన్నా, ప్యూట్రిడ్ స్మెల్ అన్నా, ఫెటిడ్ స్మెల్ అన్న మీనింగ్ ఏంటి, బ్యాడ్ స్మెల్ ఆర్ ఫౌల్ స్మెల్ అన్న, రైట్. సో వీటితో పాటు మనకి ఏం తెలియాలంటే నాక్సియస్ అనే వర్డ్ తెలియాలండి, ఓకేనా. నాక్సియస్, ఓకే. నాక్సియస్ తర్వాత ఏమొస్తుందంటే ఫ్యూమ్స్ అంటారు, ఓకేనా. నాక్సియస్ ఫ్యూమ్స్. ఫ్యూమ్స్ అంటే పొగలు. ఫ్యూమ్స్ అంటే ఏంటి, పొగలు. నాక్సియస్ ఫ్యూమ్స్ అంటే ఏంటంటే పాయిజనస్ ఫ్యూమ్స్, ఓకేనా. సో నాక్సియస్ అంటే ఏమైంది మనకి, పాయిజనస్. ఇక్కడ మనకి నాక్సియస్ వచ్చింది కాబట్టి ఎలాంటి వర్డ్ మనకి ఏముంటుందంటే అబ్నాక్సియస్ ఉంటుందండి. ఏముంటుంది మనకి,
అబ్నాక్సియస్. ఏమంటారంటే అబ్నాక్సియస్ ఆడోర్. ఏమంటారు మనకి అబ్నాక్సియస్ ఆడోర్. అబ్నాక్సియస్ అంటే ఎలాంటి స్మెల్ మనకి అది అన్ప్లెజెంట్ స్మెల్ అండి. ఎలాంటి స్మెల్ అది అన్ప్లెజెంట్ స్మెల్. అన్ప్లెజెంట్ స్మెల్. ఈ వర్డ్స్ మీకు ఎప్పుడు కూడా గుర్తుండాలి రైట్. సో ఏంటవి సో బ్యాడ్ స్మెల్కి మనకి మలాడోరస్ అంటే మీనింగ్ ఏంటి మాల్ అంటే బ్యాడ్, అడోర్ అంటే మనకి ఏంటి స్మెల్ కాబట్టి బ్యాడ్ స్మెల్. బ్యాడ్ స్మెల్కి మనకి సినోనిమ్స్ ఏమున్నాయి మనకి స్టింకీ అనొచ్చు, లేదంటే ప్యూట్రిడ్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు మనం ఫెటిడ్ అనొచ్చు, ఇంకేమనొచ్చు మనకి అబ్నాక్సియస్ స్మెల్ అనొచ్చు రైట్. అబ్నాక్సియస్ స్మెల్ అంటే మీనింగ్ ఏంటి అన్ప్లెజెంట్ స్మెల్ రైట్. నెక్స్ట్ ఇంకేముంది అబ్నాక్సియస్ లాంటి వర్డ్ ఇంకోటి మనకి ఏముంది నాక్సియస్ రైట్. నాక్సియస్ ఫ్యూమ్స్ అంటే ఎలాంటి ఫ్యూమ్స్ అవి పాయిజనస్. ఈ వర్డ్స్ గుర్తుండాలి రైట్. ఇవన్నీ మనకి ఏంటి బ్యాడ్ స్మెల్. మరి బ్యాడ్ స్మెల్ ఉందంటే మనకి ఏముంటుంది గుడ్ స్మెల్ కూడా ఉంటుంది కదా. గుడ్ స్మెల్ ఏమంటారంటే ఆరోమా అంటారండి. ఏమంటారు ఆరోమా. ఆరోమా అంటే మనకి ఏమైందంటే ప్లెజెంట్ స్మెల్. ఆరోమా అంటే మనకి ఏమవుతుంది ప్లెజెంట్ స్మెల్. సో ఇది గుర్తుపెట్టుకోండి ఆరోమా అంటే మనకి ప్లెజెంట్ స్మెల్. కాబట్టి మనకి ఏం కావాలి గుడ్ స్మెల్ కావాలి. ఎందుకంటే మనకి అడిగింది మనకి ఆపోజిట్. దేనికి అడిగాడు మలాడోరస్. మలాడోరస్ అంటే బ్యాడ్ స్మెల్. బ్యాడ్ స్మెల్కి ఆపోజిట్ ఏమైతే గుడ్ స్మెల్. ఆప్షన్లో ఎక్కడైతే మనకి గుడ్ స్మెల్ ఉంటుందో అదే మన ఆన్సర్ రైట్. మనం చూడండి మనకి ఏముంది యాక్రిడ్ స్మెల్ ఉంది. మనకి ఏముంది పంజెంట్. మనకి యాక్రిడ్ అన్నా పంజెంట్ అన్నా యాక్రిడ్లో మనకి రూట్ వర్డ్ ఏముందంటే ఏసీ. మనకి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీకు ఏసీ కానీ ఏసీఆర్ కానీ గుర్తుపెట్టుకోండి ఏంటవి ఏసీ కానీ ఏసీఆర్ కానీ ఉన్నాయంటే అక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే షార్ప్ అని వస్తుందని గుర్తుపెట్టుకోండి రైట్. మనకి యాక్యూట్ అని కానీ యాక్యురేట్ కానీ యాక్రిమోనీ కానీ ఎక్సాసెర్బేట్ కానీ సో ఇంకా మనకి ఏమున్నాయి రైట్. సో యాక్రిమోనీ కానీ సో యాక్రిడ్ కానీ అలాక్రిటీ కానీ ఇవన్నీ కూడా దేని బేస్ ఉన్నాయి మనకి ఏసీఆర్ ఏసీఆర్. సో అంటే మీనింగ్ ఏంటి షార్ప్. కాబట్టి యాక్రిడ్ స్మెల్ అన్నా పంజెంట్ స్మెల్ అన్న మీనింగ్ ఏంటంటే షార్ప్ స్మెల్ అండి. షార్ప్ స్మెల్. షార్ప్ స్మెల్ ఏమంటాం మనం యాక్రిడ్ స్మెల్ అంటాం, లేదంటే పంజెంట్ స్మెల్ అంటాం. రెండు మనం ఏమైతే సినోనిమ్స్ అవుతాయి రైట్. ఈ రెండింటి మనం తీసుకోలేము. మనకు కావాల్సింది మనకేంటి ప్లెజెంట్ స్మెల్ కావాలి కాబట్టి రెండు కావాలి రైట్. నెక్స్ట్ మనకి ఏముంది డెలిషియస్ రైట్. సో డెలిషియస్ దేనికి సంబంధించింది మనకి ఇది టేస్ట్కి సంబంధించింది అండి ఓకేనా. సో డెలిషియస్ దేనికి సంబంధించింది మనకి టేస్ట్కి సంబంధించింది. కానీ మనకి దేనికి సంబంధించిన మనకు వర్డ్ కావాలి స్మెల్కి సంబంధించిన వర్డ్ కావాలి కాబట్టి డెలిషియస్ తీసుకోలేము. బై ద వే డెలిషియస్ మనకి కొన్ని సినోనిమ్స్ ఉన్నాయండి రైట్. సో డెలిషియస్ మనకి టేస్టీ కదా దాన్ని ఏమనొచ్చండి మనం సో పెలాటబుల్ అనొచ్చండి. ఏమనొచ్చు మనం పెలాటబుల్. ఇక్కడ రాస్తాం చూడండి డెలిషియస్ ఏమనొచ్చు అంటే పెలాటబుల్. ఈ వర్డ్ మనకి ఇంపార్టెంట్ పెలాటబుల్ గుర్తుపెట్టుకోండి రైట్. పెలాటబుల్ ఈ వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పెలాటబుల్ అనే వర్డ్ని PALATABLE ఉంది కదా మధ్యలో ఏ తీసేస్తే మనకి ఏమొస్తుంది ప్లేట్. పెలాటబుల్ ప్లేట్ ఏ తీసేస్తే మనకి ఏమొస్తుంది ప్లేట్. సో ఎలా అనుకుంటారంటే ప్లేట్లో డెలిషియస్ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి. ఏమనుకుంటారు ప్లేట్లో డెలిషియస్ ఐటమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మనకి ఏమైందంటే పెలాటబుల్ అంటే ఏమవుతుంది డెలిషియస్. సమ్టైమ్స్ ఎగ్జామినేషన్ మనకి సినోనిమ్ కాకుండా ఏమంటాడంటే యాంటనమ్ అడుగుతాడు రైట్. సో మనకి ఎప్పుడైనా సరే పెలాటబుల్కి యాంటనమ్ అడిగాడు మనకి ఏమైతే టేస్ట్లెస్. సో ఆ టేస్ట్లెస్ మనం ఏమనొచ్చు అంటే మనకి నార్మల్గా సో 2 వర్డ్స్ ఉంటాయండి రైట్. సో ఫియర్లెస్ ఏమంటామంటే ఇన్ట్రిపిడ్ అంటారు. ఫియర్లెస్ ఏమంటారు ఇన్ట్రిపిడ్. సో టేస్ట్లెస్ ఏమంటారంటే ఇన్సిపిడ్ అంటారండి. ఇన్సిపిడ్ ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి రైట్ ఇన్సిపిడ్. సో నార్మల్గా చూడండి మనకి డెలిషియస్. డెలిషియస్ అని మీనింగ్ ఏంటి దేనికి సంబంధించింది మనకి అది ఫుడ్ సంబంధించింది కాబట్టి దాన్ని ఏమంటాం టేస్టీ. సో కాబట్టి టేస్టీని మనం ఏమనొచ్చు పెలాటబుల్ అనొచ్చు రైట్. ఒకవేళ టేస్ట్ లేకపోతే ఏమంటారంటే ఇన్సిపిడ్. ఏమంటారు ఇన్సిపిడ్ అంటే మీనింగ్ ఏంటి టేస్ట్లెస్. ఇలాంటిది మనకి ఇంకో వర్డ్ ఏముంది మనకి అది ఇంట్రిపిడ్. ఏంటో వర్డ్ ఇంట్రిపిడ్. ఇంట్రిపిడ్ అంటే మనకి మీనింగ్ ఏంటి ఫియర్లెస్. సో ఫియర్లెస్ ఈ 2 వర్డ్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి ఓకేనా. సో ఇన్సిపిడ్ అంటే టేస్ట్లెస్, ఇంట్రిపిడ్ అంటే ఫియర్లెస్. ఎందుకంటే ట్రిపిడ్ అంటే ఫియర్ఫుల్, ట్రిపిడ్ అంటే ఫియర్ఫుల్, ఇంట్రిపిడ్ అంటే ఫియర్లెస్. ఎందుకంటే ఐఎన్ అంటే నాట్ ఓకే. సో ట్రిపిడ్ అంటే ఫియర్ఫుల్, ఐఎన్ అంటే నాట్ కాబట్టి ఇంట్రిపిడ్ అంటే ఏమైంది ఫియర్లెస్. సో ఇంట్రిపిడ్ అంటే ఫియర్లెస్, ఇన్సిపిడ్ అంటే టేస్ట్లెస్, డెలిషియస్ అంటే టేస్టీ. సో ఈ వర్డ్స్ మీకు తెలియాలి. నెక్స్ట్ మనకి అడిగింది మనకి ఏంటి యాంటనమ్. సో మలాడోరస్కి ఏం కావాలి సో యాంటమ్. సో ఏమైంది ఆబ్వియస్గా సో డెలిషియస్ కూడా కాదు కాబట్టి మిగిలింది మనకి ఏముంది ఫ్రాగ్రెంట్. సో ఫ్రాగ్రెంట్ అంటే మీనింగ్ ఏంటి మనకి ప్లెజెంట్ స్మెల్. ఫ్రాగ్రెంట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి ప్లెజెంట్ స్మెల్ లేదంటే ఆరోమాటిక్ స్మెల్ అంటాం కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఫ్రాగ్రెంట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 3 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి ఓకే. లెట్ us go for the next question. Let us answer question number 4 okay. So question number 4 మనకి ఏం అడిగాడు చూడండి మనకి. సో which of these words is most nearly the opposite of the word provided. సో ఇచ్చిన వర్డ్ మనకి ఏం కావాలి ఆపోజిట్ కావాలండి. ఏం కావాలి మనకి నియర్లీ ఆపోజిట్ అంటే యాంటనమ్ కావాలి. ఏంటో వర్డ్ మనకి డెత్ అనే వర్డ్ ఇచ్చాడు రైట్. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే ఒక థీమ్ చూద్దాం రైట్. ఇప్పుడు మనకి ఒక క్వాంటిటీ అనుకోండి. ఒక క్వాంటిటీ మనకి ఎక్కువ ఉండొచ్చు లేదంటే తక్కువ ఉండొచ్చు రైట్. క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటే ఏ వర్డ్స్ యూజ్ చేస్తాము, ఆ క్వాంటిటీ అనేది తక్కువ ఉంటే ఏ వర్డ్స్ యూజ్ చేస్తాం మనం డిస్కస్ చేద్దాం రైట్. దీనికోసం మనం ఒక థీమ్ డిస్కస్ చేద్దాం ఇక్కడ ఓకే. మనం ఏ థీమ్ డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ మనకి క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఏమంటాం, క్వాంటిటీ తక్కువ ఉంటే ఏమంటాం రైట్. నార్మల్గా మనకి క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఏమంటాం మనం
మోర్ అంటాం. ఏమంటాం మనం? మోర్. ఓకే, క్వాంటిటీ తక్కువ ఉంటే ఏమంటాం మనం? లెస్ అంటాం. సింపుల్గా అలా. ఓకేనా? సో క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఏమంటాం మనం? మోర్ అంటాము. క్వాంటిటీ తక్కువ ఉంటే ఏమంటాం? లెస్ అంటాం. రైట్, ఇది మనకి కంపరేటివ్ డిగ్రీ. వీటిని పాజిటివ్ డిగ్రీలు చెప్పాలి మనకి ఏం చెప్పొచ్చు మనం? సో మచ్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు? లిటిల్ అని చెప్పొచ్చు. ఓకే, సో లిటిల్ అమౌంట్ ఉంటే ఏమంటారు? సో మచ్ అమౌంట్ ఉంటే ఏమంటారు? సో ఇప్పుడు మనకి ఈ లాజిక్ చూద్దాం. రైట్, వీటికి ఏ వర్డ్స్ మనం యూజ్ చేస్తామో మనం డిస్కస్ చేద్దాం. రైట్, సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే మచ్ మోర్కి అంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తామో చూద్దాం. రైట్, మనకి అందరికీ తెలిసిన వర్డ్ మనకి ఏముంది? అబండెంట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? అబండెంట్. ఓకే, దీంతో పాటు ఏం చెప్పొచ్చు అంటే యాంపిల్ అమౌంట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? అబండెంట్ అని చెప్పొచ్చు, యాంపిల్ అమౌంట్ అని చెప్పొచ్చు. రైట్, సో అదేవిధంగా మనకి కాపియస్ అని చెప్పొచ్చు అండి. ఏమొచ్చు మనం? కాపియస్. కాపియస్ అన్న మనకి మీనింగ్ ఏంటి? సో ఎక్కువ ఉంది. రైట్, అదేవిధంగా మనం ఏం చెప్పొచ్చు అంటే సో ప్లెంటీ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ప్లెంటీ అని చెప్పొచ్చు. అదేవిధంగా ప్లెంటిట్యూడ్ అని కూడా చెప్పొచ్చు. ప్లెంటిట్యూడ్. ఓకే, అదేవిధంగా ప్లెంటీఫుల్ అని చెప్పొచ్చు. ఓకే, సో అదేవిధంగా బౌంటీఫుల్ అని కూడా చెప్పొచ్చు అండి. బౌంటీఫుల్. ఓకే, సో మనకి ఏమున్నాయి మనకి వర్డ్స్? సో మచ్ ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే అబండెంట్ అని చెప్పొచ్చు, లేదంటే యాంపిల్ అమౌంట్ అని చెప్పొచ్చు, లేదంటే కాపియస్ అమౌంట్ అని చెప్పొచ్చు, లేదంటే ప్లెంటీ అమౌంట్ అని చెప్పొచ్చు, ప్లెంటిట్యూడ్ అని చెప్పొచ్చు, ప్లెంటిఫుల్ అని చెప్పొచ్చు, బౌంటిఫుల్ అని చెప్పొచ్చు. రైట్, ఇందులో మనకి ఈ కాపియస్ అనే వర్డ్ ఉంది కదా, ఈ కాపియస్ అనే వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కాపీ అని గుర్తుపెట్టుకోండి. రైట్, ఎగ్జామ్లో కాపీ కొడితే మనకి మార్క్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. అలా గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే మనకి ఏమవుతుంది? కాపియస్ అంటే ఏమైంది? ప్లెంటీ. సో దీస్ ఆర్ ద వర్డ్స్ ఫర్ వాట్? మచ్ ఆర్ మోర్ అంటే ఎక్కువ క్వాంటిటీ ఉంటే. మరి తక్కువ క్వాంటిటీ ఉంటే మనం ఏమంటాం చెప్పండి? తక్కువ క్వాంటిటీ ఉంటే మనం ఏమనొచ్చు అంటే సింపుల్గా సో మీగర్ అనొచ్చు. ఓకేనా? సో మీగర్ అమౌంట్ అనొచ్చు, లేదంటే పాల్ట్రీ అమౌంట్ అనొచ్చు. ఓకేనా? లేదంటే ఇంకేమనొచ్చు మనం? రైట్, సో స్కేర్స్ అనొచ్చు, స్పేర్స్, స్కాంటీ అనొచ్చు. చూడండి మనకి ఏమనొచ్చు మనం? మీగర్ అమౌంట్ అనొచ్చు. తక్కువ ఉంటే ఏమనొచ్చు మనం? మీగర్ అనొచ్చు. అదేవిధంగా ఏమనొచ్చు మనం? పాల్టీ అమౌంట్ అనొచ్చు. అదేవిధంగా మనకి ఏమనొచ్చు? స్కార్స్ అనొచ్చు, స్పేర్స్ అనొచ్చు, స్కాంటీ అనొచ్చు. ఇంకేమనొచ్చు మనం? ఇది కాకుండా మనకి సో తక్కువ అమౌంట్ మనకి ఏమనొచ్చు అంటే మోడీ కమ్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు మనం? మోడీ కమ్. సో మోడీ కమ్ అంటే మనకి ఏంటంటే లెస్ క్వాంటిటీ అండి. రైట్, సో స్మాల్ పోర్షన్. ఏమని చెప్పొచ్చు మనం? స్మాల్ పోర్షన్ అని చెప్పొచ్చు. స్మాల్ పోర్షన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మోడీ కమ్ కదా, హిందీలో కమ్ అంటే మీనింగ్ ఏంటంటే లెస్. ఒక హిందీలో కమ్ అంటే తక్కువ, కాబట్టి మోడీ కమ్ అంటే ఏమవుతుంది? స్మాల్ పోర్షన్. సో కాబట్టి ఈ విధంగా మనకి ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఈ వర్డ్స్ యూజ్ చేస్తాము, తక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఈ వర్డ్స్ యూజ్ చేస్తాం. కాబట్టి ఇది కానీ మీకు గుర్తుందంటే సో వీటిపైన ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు మనకి అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. రైట్, సో అడిగిన క్వశ్చన్ మనకి ఎన్నో క్వశ్చన్ మనకి ఇది? సో ఫోర్త్ క్వశ్చన్ మనకి ఏమడిగాడు మనకి? డెత్. నార్మల్గా డెత్ అంటే మీనింగ్ ఏంటంటే రైట్, డెత్ అంటే ల్యాక్ ఆఫ్ సంథింగ్. డెత్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ల్యాక్ ఆఫ్ సంథింగ్ అంటున్నామంటే ఇది మనకి లెస్ క్వాంటిటీనా, లేదంటే మచ్ క్వాంటిటీనా? లెస్ క్వాంటిటీ. లేదంటే ఏమని చెప్పొచ్చు మనం? లిటిల్ అని చెప్పొచ్చు. ఓకేనా? లెస్ ఆర్ లిటిల్. కానీ మనకి అడిగింది మనకి ఏంటి? సినోనిమా, యాంటోనిమా? యాంటోనిమ్. సో యాంటోనిమ్ కాబట్టి మనకి ఏం రావాలి? మనకి మచ్ కానీ లేదంటే మోర్ కానీ రావాలి. రైట్, మచ్ కానీ మోర్ కానీ. ఇప్పుడు ఆప్షన్లో ఎక్కడైతే మనకి ఆ మచ్ మోర్ గురించి చెప్పే వర్డ్స్ ఉంటాయో వాటిని మనం ఏం చేయొచ్చు అంటే ఆప్షన్గా తీసుకోవచ్చు. రైట్, మనకి ఏముంది? ల్యాక్. మనకి డెత్ అంటేనే ల్యాక్, కానీ మనకి అడిగింది మనకి ఏంటి? ఆపోజిట్, కాబట్టి ల్యాక్ తీసుకోలేము. నెక్స్ట్ మనకి ఏముంది? పావర్టీ తీసుకోలేము. నెక్స్ట్ మనకి ఏముంది? అబండెన్స్. కాబట్టి డెత్ అంటే లేకపోవడం, అబండెంట్ అంటే మనకి ఏంటి? ఎక్కువ ఉంటుందని ఏమంటాం? అబండెంట్. కాబట్టి ఆల్రెడీ మనకి చూసాం కదా మనకి ఏముంది? మనకి అబండెంట్. సో మచ్ కానీ మోర్కి ఏమైతే మనకి అబండెంట్. కాబట్టి అబండెంట్ అనేది యాడ్జెక్టివ్, అబండెన్స్ అనేది ఏమైతే నౌన్. సి అబండెంట్ చివర ఏమొచ్చింది? ఏఎన్టీ. చివర ఏఎన్టీ వస్తే మనకి ఏమైందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. రైట్, అలా కాకుండా చివర రైట్ అబండెన్స్ కదా. రైట్, అబండెన్స్ చివరి మనకి ఏఎన్సీ వస్తే ఏమైతే మనకి అది నౌన్. గుర్తుపెట్టుకోండి. రైట్, ఏఎన్టీ వస్తే యాడ్జెక్టివ్, ఏఎన్సీ వస్తే నౌన్. అబండెంట్ ఈజ్ యాడ్జెక్టివ్, అబండెన్స్ ఈజ్ నౌన్. అదేవిధంగా మనకి రైట్ సో చాలా స్టూడెంట్ నౌన్, స్టూడెంట్ నౌన్, స్టూడెంట్ కాదు. ఇంకేమున్నాయి మనకి ఇక్కడ? అబండెంట్, రెడెండెంట్. రైట్, సో రెడెండెన్సీ. ఓకేనా? అదేవిధంగా మనకి ఇంటెలిజెన్స్. ఓకే, సో బ్రిలియంట్ ఈజ్ యాడ్జెక్టివ్, బ్రిలియన్స్ ఈజ్ నౌన్. ఇంటెలిజెంట్ ఈజ్ యాడ్జెక్టివ్, ఇంటెలిజెన్స్ ఈజ్ నౌన్. అంటే ఎప్పుడైనా మనకి ఏఎన్టీ, ఈఎన్టీ వస్తే ఏమైతే యాడ్జెక్టివ్స్ అవుతాయి, ఏఎన్సీ, ఈఎన్సీ వస్తే ఏమైతే నౌన్స్ అవుతాయి. కాబట్టి మనకి సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిఫరెన్స్ ఉన్నా కానీ మనకి మీనింగ్ సేమ్ కాబట్టి డెత్కి ఆపోజిట్ మనం ఏం తీసుకోవచ్చు? అబండెన్స్ అనే వర్డ్ తీసుకోవచ్చు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది? మనకి అబండెన్స్. ఇంకేముంది మనకి? ఇది ఫారెన్. సో ఫారెన్ అయితే కాదు కదా. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 4 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. సో లెట్ us start question number 5. ఫస్ట్ మనం డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయి. రైట్, సో ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ పారాగ్రాఫ్ ఈస్ గివెన్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ విత్ సమ్ బ్లాంక్స్. These blanks have to be filled by one word from the options provided below.
చూస్ ద ఆప్షన్ విచ్ ఫిల్స్ ఆల్ ద బ్లాంక్స్ వితౌట్ ఇండ్యూసింగ్ ఎనీ గ్రామటికల్ ఆర్ కంటెక్స్చువల్ ఎర్రర్. సో ఇక్కడ మనకి ఎవరికంటే చిన్న పారాగ్రాఫ్ ఇచ్చాడు, ఆ పారాగ్రాఫ్ మనకు ఒక 3 బ్లాంక్స్ ఉన్నాయి. ఆ 3 బ్లాంక్స్ని కూడా మనం సో ఒకే ఒక వర్డ్తో అన్ని బ్లాంక్లో మనకి సేమ్ వర్డ్ రావాలి, రైట్? ఆ వర్డ్ మనకి ఆప్షన్ నుంచి మనం పిక్ చేసుకోవాలి, రైట్? సో ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు, రైట్, ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు మనకి అబ్జర్వ్ చేయాల్సి మనకి ఏంటంటే సో 2 పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి, రైట్? ఒకటి ఏంటంటే మనకి మీనింగ్ అబ్జర్వ్ చేయాలి, ఓకేనా? సో మీనింగ్ కంటే ముందు మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే పిఓఎస్ మనకి ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, రైట్? సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అబ్జర్వ్ చేయాలి, అదేవిధంగా మీనింగ్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లాజిక్ యూజ్ చేసి ఎలిమినేట్ చేయొచ్చు. అలా ఎలిమినేట్ చేసిన తర్వాత రిమైనింగ్ వర్డ్స్లోంచి ప్రాపర్ వర్డ్ని మనం సో ఆన్సర్గా తీసుకోవచ్చు, ఓకేనా? లెట్ us డూ దట్, రైట్? ఫస్ట్ మనకి ఇక్కడ సో పారాగ్రాఫ్ చదివి ఆ బ్లాంక్స్లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలో చూద్దాం, రైట్? మనకు చూసినట్టయితే మనకి ఏమని చూడండి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఓకేనా? సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మేనేజ్ థింగ్స్ with a great dash because it is not possible for the administration to go near every one of a dash and explain the benefits of a new policy for the sake of everyone in a dash. అన్నప్పుడు మనకి ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసినట్టు మనకి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి చూడండి ఇక్కడ. సో ఆర్టికల్ వచ్చిందా, ఏ అనేది మనకి ఏంటి ఆర్టికల్, తర్వాత గ్రేట్ అనేది మనకి ఏంటి యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ తర్వాత మనకి ఏం రావాలంటే ఇక్కడ నౌన్ రావాలి. ఇప్పుడు కూడా మనకి ఆర్టికల్ యాడ్జెక్టివ్ తర్వాత ఏం రావాలి, నౌన్ రావాలి. మనకి సింటాక్స్ ఏంటి, ఆర్టికల్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ ఏం వస్తుంది మనకి నౌన్ వస్తుంది. కాబట్టి ఈ బ్లాంక్లో మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. నెక్స్ట్ బ్లాంక్లో మనకి చూడండి మనకి ఏముందో, సో ఆఫ్ ఉందా, తర్వాత ఏముంది ఏ మనకి ఏంటి అగైన్ ఆర్టికల్ తర్వాత మనకి అగైన్ ఏం రావాలి మనకి నౌన్, ఎందుకంటే యాడ్జెక్టివ్ ఏం లేదు కదా. సో ఆర్టికల్ డైరెక్ట్ ఏం వచ్చింది మనకి నౌన్ వచ్చింది. కాబట్టి సెకండ్ బ్లాంక్లో కూడా మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. థర్డ్ బ్లాంక్లో చూడండి మనకి ఏముంది, అగైన్ మనకి ఆర్టికల్ తర్వాత ఏం రావాలి మనకి నౌన్. అంటే ఇక్కడ ఉన్న 3 బ్లాంక్స్ కూడా మనకి ఏమున్నాయంటే నౌన్సే ఉన్నాయి. కాబట్టి సో ఆప్షన్లోంచి నౌన్స్ని మాత్రమే ఆన్సర్గా చూస్ చేసుకోవచ్చు. నౌన్ కాని దాన్ని ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు చూసుకునేది మనకి ఫస్ట్ మనకి ఏముంది, రేజింగ్ మనకి ఏంటి ఇక్కడ V4 ఇది, ఓకేనా? V4 మీనింగ్ ఏంటంటే డిస్ట్రాయింగ్. రేజింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి డిస్ట్రాయింగ్. మీనింగ్ పక్కన పెడితే మనకి ఇది ఏంటిది ఇక్కడ V4. సో కొన్నిసార్లు మనం V4ని ఎలా వాడచ్చు అంటే జెరండ్గా వాడచ్చు. ఎలా వాడచ్చు మనం, జెరండ్ అనేది ఎలా యాక్ట్ చేస్తుందంటే నౌన్గా యాక్ట్ చేస్తుంది. ఎలా యాక్ట్ చేస్తుంది, నౌన్. కాబట్టి ఇది పాసిబిలిటీ అనుకుందాం. మనకు కావాల్సింది మనకి ఏంటి నౌన్, కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది రేజింగ్ అని మనకి ఏంటి V4. సో మీనింగ్ ఏంటి డిస్ట్రాయింగ్. మీనింగ్ పక్కన పెడితే V4 ఏమంటాం జెరండ్ ఎలా వాడచ్చు, నౌన్. కాబట్టి ఇది పాసిబిలిటీ ఉంది, రైట్? నెక్స్ట్ వన్ చూద్దాం, రైట్? మల్టిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్, ఓకే? గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్, దాన్నే మనం ఏమంటామంటే మల్టిట్యూడ్ అంటామండి. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్ అంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుందంటే ఇది నౌన్ అవుతుంది. ఏమవుతుంది మనకి నౌన్. సో మీనింగ్ ఏంటి, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఏంటి నౌన్, కావాల్సింది కూడా మనకి ఏంటి నౌనే. కాబట్టి ఇది కూడా మనకి పాసిబిలిటీ. సో నెక్స్ట్ మనకి ఏమవుతుంది చూడండి, డిజెక్షన్ మీనింగ్ ఏంటంటే దేంతో ఎండ్ అవుతుంది, TION. సో ఎప్పుడైనా సరే ఒక వర్డ్ అనేది TIONతో ఎండ్ అవుతుంది అనుకోండి, సఫిక్స్ అనేది TION అనుకోండి, రైట్? అప్పుడు మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుందంటే నౌన్ అవుతుందండి ఆల్వేస్. ఎప్పుడైనా సరే మనకి సఫిక్స్ అనేది TION కానీ SION కానీ అయితే అవి ఏమైతే మనకి నౌన్స్ అయితే, రైట్? కాబట్టి డిజెక్షన్ మనకి ఏంటి నౌన్. సో దీని మీనింగ్ ఏంటంటే సో సాడ్ స్టేట్ అనొచ్చు, ఓకేనా? డిజెక్షన్ మీనింగ్ ఏంటి మనకి సాడ్ స్టేట్ అంటే మీనింగ్. ఇంకో మీనింగ్ ఏంటంటే మనకి లో స్పిరిట్స్. యూ కెన్ సే లో స్పిరిట్స్లో ఉన్న సాడ్ స్టేట్లో ఉన్న దాన్ని ఏమంటామంటే డిజెక్షన్ అంటాం, రైట్? నెక్స్ట్ మనకి ఏముందంటే రినీగ్, ఓకేనా? సో రినీగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మీనింగ్ అంటే ముందు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిస్కస్ చేసి మనకి ఏమైందంటే వర్బ్ అవుతుందండి. ఏమవుతుంది మనకి వర్బ్ అవుతుంది, రైట్? సో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓకే. మీనింగ్ ఏంటంటే సో ఇప్పుడు ఏదైనా ఒక ప్రామిస్ ఇచ్చి ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయకుండా ఆ ప్రామిస్ మనం వెనక్కి తీసుకుంటే దాన్ని ఏమంటామంటే రీనీగ్ అంటాం, రైట్? సో గోయింగ్ బ్యాక్ ఆన్ ఏ ప్రామిస్, ఓకేనా? గోయింగ్ బ్యాక్ ఆన్ ఏ ప్రామిస్, ఇచ్చిన మాటని నిలబెట్టుకోకపోతే దాన్ని ఏమంటాం మనం, సో రినీగ్ అంటాం. గోయింగ్ బ్యాక్ అనే ప్రామిస్, ఇచ్చిన మాటని వెనక్కి తీసుకుంటే దాన్ని ఏమంటాం రినీగ్. మనకేంటి ఇది వర్బ్, కానీ మనకు కావాల్సింది మనకేంటి నౌన్ కదా. కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు, డైరెక్ట్గా స్ట్రైట్ అవే ఎలిమినేట్ చేయొచ్చు అండి, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది, అబ్నాక్సియస్, రైట్? అబ్నాక్సియస్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ప్లెజెంట్. అబ్నాక్సియస్ మీనింగ్ ఏంటి మనకి అన్ప్లెజెంట్. సో మీనింగ్ ఓకే. ఇది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసినట్టయితే మనకి చివర ఏముంది అక్కడ మనకి వర్డ్కి OUS. ఎప్పుడైనా సరే ఒక వర్డ్కి చివర OUS కానీ వచ్చిందంటే సఫిక్స్ అది ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుందండి ఆల్వేస్, రైట్? చివర OUS వస్తే ఏమైంది మనకి అది యాడ్జెక్టివ్. సో ఎప్పుడు కూడా మనకి సో డేంజరస్ కావచ్చు, పెర్నీషియస్ కావచ్చు, అన్నింటి మనకి ఏముంది OUS. సో ఎప్పుడైనా మనకి OUSతో ఎండ్ అయితే ఏమైంది మనకి అది యాడ్జెక్టివ్. కానీ మనకు కావాల్సింది మనకి ఏంటి నౌన్. కాబట్టి దీన్ని కూడా ఏం చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు, రైట్? కాబట్టి అవుట్ ఆఫ్ 5 ఆప్షన్స్ మనం ఏం చేసామంటే 2 ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసాం. ఇప్పుడు మనకి రిమైనింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి, రేజింగ్ అని మనకి ఏంటి, సో డ్యామేజింగ్, డిస్ట్రాయింగ్ అని, మల్టిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ అని, నెక్స్ట్ మనకి డిజెక్షన్ మీనింగ్ ఏంటి సాడ్ ఆర్ లో స్పిరిట్స్ అని. ఇప్పుడు వీటిల్లో మనకి ఏ వర్డ్ తీసుకోవాలి ఎలా డిసైడ్ చేస్తామంటే
ఆ కంటెక్స్ట్ని చూసి మనకి అర్థమైపోతుంది రైట్. మనకి ఫస్ట్ బ్లాంక్ పక్కన పెడితే సో 2, 3 అంటే సెకండ్ బ్లాంక్ థర్డ్ బ్లాంక్ చూసి జాతక అబ్జర్వ్ చేసి మనకి ఏముంది చూడండి. ఇక్కడ మనకి ఎవ్రీ వన్ ఆఫ్ ఏ డాష్, మనకి ఏముంది ఎవ్రీ వన్ ఇన్ ఏ డాష్ అంటున్నాం రైట్. సో ఎవ్రీ వన్ అంటే మన గురించి దేని గురించి మాట్లాడుతున్నాం, పీపుల్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎవ్రీ వన్ అంటున్నాం కాబట్టి ఎవ్రీ వన్ ఆఫ్ ఏ గ్రూప్ అంటాము, ఎవ్రీ వన్ ఇన్ ఏ గ్రూప్ అంటాం. కాబట్టి ఈ బ్లాంక్లో మనకి ఏం రావాలి, ఎవ్రీ వన్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఎవ్రీ వన్ ఆఫ్ ఏ గ్రూప్ లేదంటే ఎవ్రీ వన్ ఇన్ ఏ గ్రూప్ అంటున్నాం కాబట్టి గ్రూప్ అనే మీనింగ్తో వర్డ్ రావాలి. గ్రూప్ అనే మీనింగ్తో వర్డ్ ఏమొచ్చింది మనకి ఓన్లీ మల్టిట్యూడ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే మరి స్ట్రైట్ అవే మీరు ఆన్సర్ తీసుకోవచ్చు రైట్. సో మల్టిట్యూడ్ అంటే మనకి ఏంటి గ్రూప్ కాబట్టి ఎవ్రీ వన్ ఆఫ్ ఏ గ్రూప్, ఎవ్రీ వన్ ఇన్ ఏ గ్రూప్, సో విత్ ఏ గ్రేట్ గ్రూప్. సో ఇక్కడ ఏముంది మనకి సో మేనేజ్ థింగ్స్ విత్ ఏ గ్రేట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కాబట్టి సో అన్నింటిలో మనకి మల్టిట్యూడ్ అనే వర్డ్ సరిపోతుంది రైట్. రిమైనింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ డ్యామేజింగ్ అనే వర్డ్ మనం యూజ్ చేయలేము, అదేవిధంగా డిజెక్షన్ అనే సాడ్ స్టేట్ అనే వర్డ్ని కూడా మనం యూజ్ చేయలేము. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి. సో దట్ ఈస్ వై ఫర్ క్వశ్చన్ నెంబర్ 5 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 6. మనకి ఫస్ట్ అయితే మనం డైరెక్షన్స్ చూద్దాం రైట్. సో డైరెక్షన్స్ మనకి ఏమున్నాయో చూడండి. ఇక్కడ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ పారాగ్రాఫ్ ఈస్ గివెన్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ విత్ సమ్ బ్లాంక్స్. These blanks have to be filled by one word from the options provided below. Choose the option which fills all the blanks without inducing any grammatical or contextual error. మనకి సేమ్ ఇంతకు ముందు ఏదైతే మనకి క్వశ్చన్ వచ్చిందో అదే మోడల్ రైట్. సో మనకి పారాగ్రాఫ్ ఉంటుంది, ఆ పారాగ్రాఫ్లో 3 బ్లాంక్స్ ఉంటాయి. ఆ 3 బ్లాంక్స్ మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఒకే ఒక వర్డ్తో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది రైట్. లెట్ us రైట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ రైట్. ఆన్సర్ దిస్ క్వశ్చన్ మనకి ఏముందో చూడండి. మనకి మెనీ ఆఫ్ ద అగైన్ మనకి ఇక్కడ కూడా ఆన్సర్ చేయాలి. మనకి ఏం తెలియాలంటే సో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలియాలి. సో తర్వాత మనకి ఏం తెలియాలి, మీనింగ్ తెలియాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంకా మీనింగ్ తెలియాలి. ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మనకి ఇది అయిపోతుంది రైట్. ఇప్పుడు మనం చూద్దాం. సో మెనీ ఆఫ్ ద ఇమిగ్రెంట్స్ హూ సర్వైవ్డ్ ద స్ట్రగుల్ రీచ్డ్ ద గోల్ ఇన్ యాన్ డాష్ కండిషన్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది ఆర్టికల్, యాన్ మనకి ఏంటి ఆర్టికల్. నెక్స్ట్ మనకి కండిషన్ ఏముంది మనకి నౌన్, ఎందుకంటే టీఐఓఎన్ ఎండ్ అవుతుంది లేదా. సో టీఐఓఎన్ ఎండ్ అయితే ఏమైందంటే మనకి నౌన్ అయింది కాబట్టి ఇది ఆర్టికల్, ఇది నౌన్. ఆర్టికల్కి నౌన్కి మధ్యలో ఏం రావాలంటే యాడ్జెక్టివ్ రావాలి. కాబట్టి ఫస్ట్ బ్లాంక్ దేంతో ఫిల్ చేయాలి మనం, యాడ్జెక్టివ్తో ఫిల్ చేయాలి. నెక్స్ట్ వన్ మనకి ఏముందో చూడండి. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ క్యాస్ట్ ఇన్ టు ప్రెజెన్స్. సో ప్రెజెన్స్లో పెట్టేశారంట డాష్ బై ఫైన్స్ అండ్ కాస్ట్. ఇక్కడ లాజిక్ ఏంటంటే మనకి ఏమొచ్చింది, మనకి బై వచ్చింది రైట్. నార్మల్గా మనకి బై వచ్చిందంటే ఏ వాయిస్ అది ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ వచ్చిందంటే ఇక్కడ మనకి ఏం రావాలంటే ఆల్వేస్ V3. గుర్తుపెట్టుకోండి ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ అనేది ఆల్వేస్ V3, ఆల్వేస్ V3. కాబట్టి సెకండ్ బ్లాంక్లో మనకి ఏం రావాలి, V3 రావాలి. ఇప్పుడు థర్డ్ బ్లాంక్ చూద్దాం. సో థర్డ్ బ్లాంక్ మనకి ఏం రావాలి, వెన్ దే గెట్ సపోర్ట్ నో వండర్ ద డాష్ పీపుల్ హెయిల్డ్ హిమ్. ఇక్కడ మనకి హెయిల్డ్ అంటే సో ప్రైజ్ అండ్ హెయిల్ అండ్ మీనింగ్ అంటే మనకి ప్రైజ్. పొగడ్డాన్ని ఏమంటామంటే హెయిల్ అంటాం రైట్. ఇక్కడ మనకి ఏం రావాలి, దా వచ్చింది ఆర్టికల్, పీపుల్ మనకి ఏంటి నౌన్. ఆర్టికల్ నౌన్ వచ్చిందంటే మధ్యలో ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావాలి. అంటే మనకి ఫస్ట్ బ్లాంక్లో యాడ్జెక్టివ్ రావాలి, థర్డ్ బ్లాంక్లో కూడా యాడ్జెక్టివ్ రావాలి, సెకండ్ బ్లాంక్లో మాత్రం ఏం రావాలి, V3 రావాలి. కానీ మనకి అన్ని బ్లాంక్స్ ఏం రావాలి, సేమ్ వర్డే రావాలి. మరి ఇది పాసిబుల్ అవుతుందా, అవుతుంది. ఎందుకంటే నార్మల్గా మనకి సో వర్బ్ అనేది మనకి ఎలా యూజ్ చేయొచ్చు అంటే యాడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చండి రైట్. లాజిక్ అర్థమైందా, వెర్బ్ని ఎలా యూజ్ చేయొచ్చు మనం, యాడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. మనకి ఏం రావాలి, ఇక్కడ ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావాలి. థర్డ్ బ్లాంక్లో ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావాలి. కానీ సో సెకండ్ బ్లాంక్లో మాత్రం ఏం రావాలి, V3 రావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, అన్ని బ్లాంక్స్లో సేమ్ ఉండాలి. ఎందుకంటే మనం అన్ని బ్లాంక్స్ని ఒకే ఒక వర్డ్తో ఫిల్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, యాడ్జెక్టివ్ మనం V3 చేయొచ్చా, చేయలేము. కానీ V3ని మనం ఎలా వాడచ్చు, యాడ్జెక్టివ్గా వాడచ్చు. ఓకేనా, యాడ్జెక్టివ్ మనం V3 చేయలేం, కానీ V3ని ఎలా వాడచ్చు, మనం యాడ్జెక్టివ్గా వాడచ్చు. ఎందుకంటే మనకి ఒక కాన్సెప్ట్ ఉంది రైట్. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఓకే, ఆ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఒక వర్బ్ని ఓకే, సో ఒక వర్బ్ని మనం ఎలా వాడచ్చు అంటే సో యాడ్జెక్టివ్గా వాడచ్చు అండి. ఎలా వాడచ్చు, యాడ్జెక్టివ్గా వాడచ్చు రైట్. సో ఇలా వర్బ్ని మనం యాడ్జెక్టివ్గా వాడేటప్పుడు మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. అవి ఏంటంటే ఆ వెర్బ్ ఫామ్ ఎందులో ఉండాలంటే V3 కానీ లేదంటే V4 కానీ ఉండాలండి రైట్. ఎప్పుడు V3 ఉండాలి, ఎప్పుడు V4 ఉండాలో చూద్దాం రైట్. సపోజ్ మనం ఇక్కడ ఒక బర్డ్ తీసుకున్నాం అనుకోండి, ఒక బర్డ్. సో బర్డ్ మనకి ఏమవుతుంది, నౌన్ అవుతుందండి. బర్డ్ మనకి ఏమవుతుంది, నౌన్. ఈ బర్డ్కి ముందు మనకి ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ రైట్ సో సింగ్ అని పెట్టవచ్చు. ఏం పెట్టచ్చు మనం, సింగ్. ఇప్పుడు మనం సింగ్ బర్డ్ అని చెప్పొచ్చా, బర్డ్ నౌనే. సో దీని ముందు ఏం రావాలి, మనకి నౌన్ ముందు ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావాలి. కానీ సింగ్ బర్డ్ అంటామా మనం, సింగ్ బర్డ్ అని చెప్పలేము రైట్. సో ఏమంటామంటే సింగింగ్ బర్డ్ అంటాం. ఏమంటాం మనం, సింగింగ్ బర్డ్. అంటే సింగింగ్ ఎందులో ఉంది, మనకి ఇది V4లో ఉంది. ఓకేనా. సో సింగింగ్ బర్డ్ ఎందుకు అంటున్నాము, సంగ్ బర్డ్ ఎందుకు అనట్లేదంటే బర్డ్ పాట పాడుతుందా, పాడించుకుంటుందా, పాట పాడుతుంది. అంటే ఏ సెన్స్ అది, యాక్టివ్ సెన్స్. ఏ సెన్స్ మనకి అది, యాక్టివ్ సెన్స్. మనకి ఎప్పుడైనా సరే యాక్టివ్ సెన్స్లో వచ్చినప్పుడు ఏం తీసుకుంటామంటే V4 తీసుకుంటామండి ఆల్వేస్ రైట్. కాబట్టి మనకి ఏమొచ్చిందంటే సింగింగ్ బర్డ్ వచ్చింది. ఏమొచ్చింది మనకి, సింగింగ్ బర్డ్. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం రైట్. ఇంకో ఎగ్జాంపుల్ మనకి ఏముంది, అగైన్ బర్డ్ ఉంది రైట్. బర్డ్ అగైన్ మనకి ఏంటిది, నౌన్.
సో ఈసారి మనం ఏం తీసుకుంటున్నామంటే ఇంజూర్ తీసుకుంటాం, రైట్? ఏంటో వర్డ్ ఇంజూర్. ఇప్పుడు నేను ఇంజూరింగ్ బర్డ్ అంటానా? నో. ఏమంటాను నేను? ఇంజూర్డ్ బర్డ్ అంటాను. ఏమంటాను నేను? ఇంజూర్డ్ బర్డ్. అప్పుడు మనకి ఏమైతుంది? యాడ్జెక్టివే. ఈసారి మనకి ఇంజూర్డ్ మనకి ఏంటి? V4 V3నా? V3. ఎందుకు వచ్చిందంటే ఈసారి V3 ఎందుకు వచ్చింది? బర్డ్ ఇంజూర్ చేస్తుందా? ఇంజూర్ అయ్యిందా? ఇంజూర్ అయ్యింది. అంటే ఏ సెన్స్ అది? ప్యాసివ్ సెన్స్. ఏ సెన్స్ మనకి అది? ప్యాసివ్ సెన్స్. సో ప్యాసివ్ సెన్స్ కాబట్టి మనకి ఏమొస్తుంది? మనకి ఆల్వేస్ V3. అంటే ఎప్పుడైనా సరే ఒక వెర్బ్ని మనం యాడ్జెక్టివ్గా యూజ్ చేయాలంటే మనకి పాసిబిలిటీస్ ఏంటి? V3లో యూజ్ చేయొచ్చు, V4లో యూజ్ చేయొచ్చు, రైట్? V3 ఎప్పుడు యూజ్ చేయాలి? ప్యాసివ్ సెన్స్ అయితే. V4 ఎప్పుడు యూజ్ చేయాలి? యాక్టివ్ సెన్స్ అయితే. కాబట్టి మనకి వెర్బ్ని మనం ఏం చేయొచ్చు? యాడ్జెక్టివ్గా వాడచ్చు, V3 V4. ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మనం ఏం చేయొచ్చు అంటే ఆ క్వశ్చన్ ఇప్పుడు ఆన్సర్ చేయొచ్చు అండి, ఓకేనా? సో ఇక్కడ మనకి ఆలోచించండి, మనకి ఏం రావాలి అక్కడ మనకి? సో ఇక్కడ యాడ్జెక్టివ్ రావాలి, ఇక్కడ కూడా యాడ్జెక్టివ్ రావాలి. ఇక్కడ మనకి ఏమొచ్చింది? V3. V3 మనం ఏం చేయొచ్చు? మనం యాడ్జెక్టివ్గా వాడొచ్చా లేదా? కాబట్టి ఇప్పుడు మనకి అన్ని బ్లాంక్స్లో యాడ్జెక్టివ్ వచ్చేస్తుందా లేదా? కాబట్టి సో ఎక్కడైతే మనకి V3 ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనకి యాడ్జెక్టివ్ మనం V3 చేయలేము, కానీ సో V3 మనం ఏం చేయొచ్చు? యాడ్జెక్టివ్గా వాడచ్చు. కాబట్టి ఆప్షన్లో ఎక్కడైతే మనకి V3 ఉంటుందో అదే మన ఆన్సర్. స్ట్రైట్ అవే ఎక్కడైతే V3 కనిపిస్తుందో దాన్ని మీరు ఆన్సర్గా తీసుకోవచ్చు, రైట్? ఇప్పుడు మనకి ఆప్షన్లో చూడండి, మనకి ఎక్కడైతే V3 ఉందో అక్కడ మనకి ఏముంది? డిస్సుయేటెడ్. సో పాసిబిలిటీ ఉందా లేదా? సో డిస్యూడెడ్ కాబట్టి V3 కాబట్టి పాసిబిలిటీ. నెక్స్ట్ మనకి ఏముంది? సో బిడబుల్. దేని దండ అవుతుంది మనకి? ABLE. మనకి ఎప్పుడైనా సరే ABLE కానీ IBLEతో ఎండ్ అయితే ఏమైందంటే యాడ్జెక్టివ్ అవుతుందండి. ఏమవుతుంది? యాడ్జెక్టివ్. మీనింగ్ చూద్దాం, ప్రాబ్లం లేదు, మీనింగ్ చూద్దాం. ఇక్కడ ఏముంది మనకి? ABLE IBLE. ఎప్పుడైనా మనకి ABLE కానీ IBLE అనేది ఏమైంది మనకి? అది యాడ్జెక్టివ్. నెక్స్ట్ మనకి ఏముంది? పియనీరింగ్. చివరి ఏమొచ్చింది? ING వచ్చింది కాబట్టి మనకి ఏమైంది? V4. ఏమైంది మనకి? ఇది V4. ఇది మనకి ఏంటిది? యాడ్జెక్టివ్, ఓకే? సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది మనకి? డిస్యూడెడ్ మనకి ఏంటిది? V3, ఓకే? నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, మనకి అడ్మిసిబుల్. ఇదే ఉంది ఈ IBLE. సో IBLE మనకి ఏమైతే దగ్గర ఇది మనకి యాడ్జెక్టివ్. IBLE కూడా ఏమైతే మనకి యాడ్జెక్టివ్ చెప్పుకున్నాం కదా. ABLE కానీ IBLE మనకి ఏమైతే యాడ్జెక్టివ్. నెక్స్ట్ మనకి ఏముంది? ఇంపవరిష్. ఏముంది మనకి? ఇంపవరిష్. దేని దండ అవుతుంది? ED. కాబట్టి మనకి ఏమైందంటే V3 అవుతుంది. ఏమవుతుంది మనకి? V3. ఇప్పుడు చూసినట్టయితే మనకి ఏం కావాలనుకున్నాం ఇక్కడ? సో అన్నిట్లో యాడ్జెక్టివ్ కావాలి. ఆ యాడ్జెక్టివ్ కూడా మనకి సో ఇక్కడ కానీ సెకండ్ బ్లాంక్లో ఏం కావాలి? మనకి V3 కావాలి. సో మనకి V3 మనకి యాడ్జెక్టివ్ అవుతుంది, కానీ యాడ్జెక్టివ్ ఏం కాదు? V3 కాదు. కాబట్టి అన్నిట్లో ఏం కావాలి మనకి? V3నే కావాలి. అన్నిట్లో మనకి ఏం కావాలి? V3. అంటే ఫస్ట్ బ్లాంక్లో కూడా V3నే కావాలి, థర్డ్ బ్లాంక్లో కూడా మనకి V3 కావాలి, సెకండ్ బ్లాంక్లో ఆబ్వియస్గా V3నే. V3 యాడ్జెక్టివ్, V3 యాడ్జెక్టివ్, V3 యాడ్జెక్టివ్. కాబట్టి అన్నిట్లో మనకి ఏం రావాలి? V3. అంటే ఆప్షన్లో ఎక్కడైతే మనకి V3 లేదో వాటిని ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి మనకి ఏముంది ఇక్కడ? మనకి ఇది V3 ఉంది, ఓకే. కానీ మనకి ఏమొచ్చిందండి? బిడ్డబుల్ మనకి యాడ్జెక్టివ్ కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు బిడ్డబుల్ అంటే మీనింగ్ ఏంటి మనకి? నార్మల్గా రైట్? సో ఒబిడియంట్. బిడబుల్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఒబిడియంట్. సో మనకి మీనింగ్ ఏదైనా కానీ అక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యాడ్జెక్టివ్ కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. మనకు కావాల్సిందే మనకి V4 కాబట్టి V3 కాబట్టి. నెక్స్ట్ మనకి ఏముంది? పియనీరింగ్. పియనీరింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? న్యూ మెథడ్స్, ఓకేనా? న్యూ ఐడియాస్. యాక్చువల్లీ న్యూ ఐడియాస్ ఆర్ మెథడ్స్. న్యూ ఐడియాస్ ఏమంటాం మనం? పియనీరింగ్ అంటాం. కానీ మనకి ఏంటిది? V4 కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. మనకు కావాల్సిన మనకి ఏంటి? V3. నెక్స్ట్ మనకి ఏముంది? డిస్యూడెడ్, రైట్? సో డిస్యూడెడ్ మనకి ఏంటి? V3నే. పాసిబిలిటీ ఉందని వెయిట్ చేయండి. నెక్స్ట్ ఏంటి? అడ్మిసిబుల్. అడ్మిసిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే వ్యాలిడ్. అడ్మిసిబుల్ అంటే మీనింగ్ ఏంటి? వ్యాలిడ్, ఓకేనా? సో మీనింగ్ ఓకే, వ్యాలిడ్. కానీ ఇక్కడ ఏంటి? ఇది యాడ్జెక్టివ్. కానీ మనకు కావాల్సిన మనకి ఏంటి? V3. కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేయొచ్చు. ఇక రిమైనింగ్ మనకి ఏమున్నాయంటే డిస్యూడెడ్ ఉంది, ఇక్కడ మనకి ఏముంది? ఇంపవరిష్, రైట్? డిస్యూడెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంపవరిష్ అంటే మీనింగ్ ఏంటి తెలిస్తే మనకి ఈజీగా అయిపోతుంది. సో అంటే మనకి అవుట్ ఆఫ్ 5 ఆప్షన్స్లోంచి మనం ఏం చేసామంటే 3 ఆప్షన్స్ మనం ఈజీగా ఎలిమినేట్ చేయగలిగాం, ఓకేనా? ఇప్పుడు మిగిలింది మనకి ఏంటి? డిస్యూడ్ ఒకటి, ఇంపవరిష్డ్ ఒకటి. ఇప్పుడు డిస్యూడ్ అంటే ఏంటో చూద్దాం, రైట్? డిస్యూడ్ అంటే మీనింగ్ ఏంటంటే పెర్సుయేడ్, ఓకేనా? పెర్సుయేడ్ సమ్వన్ నాట్ టు డూ సంథింగ్. పెర్సుయేడ్ సమ్వన్ నాట్ టు డూ సంథింగ్. ఏదైనా ఒక పని చెయ్యొద్దు అని చెప్పడాన్ని ఏమంటామంటే డిస్యూడ్ అంటాం, రైట్? ఇక్కడ మనకి పని చెయ్యొద్దు అని చెప్తున్నాం, ఇక్కడ చూడడానికి ఏముందో? అండ్ డాష్ కండిషన్. ఎలాంటి కండిషన్ అది? సో డిస్యూడెడ్ కండిషన్. అప్పుడు ఇక్కడ అనుకున్నంత డిస్యూడెడ్ బై ఫైన్స్ అంటామా? ఇంకోటి మనకి ఏముంది చూడండి, ఇక్కడ వండర్ ద డిస్యూడెడ్ పీపుల్ అంటామా? నో. కాబట్టి మనకి డిస్యూడెడ్ అనే వర్డ్ రాదు, కాబట్టి దీన్ని మనం తీసుకోలేము, రైట్? ఇప్పుడు మిగిలింది మనకి ఏముంది? ఇంపవరిష్, రైట్? ఇంపవరిష్ అంటే మీనింగ్ ఏంటంటే నార్మల్గా ఎలా ఉందనుకోండి, రైట్? సో ఎలా అంటే సో నార్మల్గా మనకి ఇలా ఉందనుకోండి, ప్రిజన్ ఉందనుకోండి. ప్రిజన్ ఎవరినైనా మనకి ప్రిజన్లో పెట్టామనుకోండి, దాన్ని ఏమంటాం మనం? ఇంప్రిజన్ అంటాం, ఓకేనా? ఇంప్రిజన్, ఓకేనా? అదేవిధంగా ఎవరినైనా సరే మనం రిచ్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఏమంటామంటే ఎన్ రిచ్ అంటాం. గుర్తుపెట్టుకుని, రైట్? ప్రిజన్, ఇంప్రిజన్, రిచ్, ఎన్ రిచ్. అదేవిధంగా ఎవరినైనా సరే మనకి పావర్టీలో పెడుతున్నాం అనుకోండి, అప్పుడు ఏమంటామంటే ఇంపావర్టీ, లేదంటే ఇంపావరిష్. ఏమంటాం మనం? ఇంపావరిష్. సరిపోయింది కదా? పావర్టీ, ఇంపవరిష్, రైట్? కాబట్టి మనకి సో ఆప్షన్లో ఉన్న వర్డ్ కూడా అదే కదా. సో మనకి చూడండి, ఆప్షన్ మనకి ఏముంది? ఇంపవరిష్. మీనింగ్ ఏంటి? ఇన్ పావర్టీ. కాబట్టి ఇంపవరిష్ మీనింగ్ ఏమైందంటే సో పూర్ అవుతుందండి. ఇంపవరిష్ మీనింగ్ ఏమైంది మనకి? పూర్.
లేదంటే టు మేక్ సమ్ వన్ పూర్. కాబట్టి ఈ కంటెక్స్ట్ మనం ఏం తీసుకోవచ్చు అంటే పూర్ అనే వర్డ్ తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు మనం? పూర్ అనే మీనింగ్తో తీసుకోవచ్చు, లేదంటే పూర్ స్టేట్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. కాబట్టి మనకు కావాల్సిన ఇక్కడ సో పూర్ స్టేటే కాబట్టి సరిపోతుంది. మనం చూద్దాం మనకి ఏముందో. సో మెనీ ఆఫ్ ద ఇమిగ్రెంట్స్ హూ సర్వైవ్డ్ ద స్ట్రగుల్ రీచ్డ్ ద గోల్ ఇన్ అండ్ సో పూర్ కండిషన్. నెక్స్ట్ మనకి ఏముంది? మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ క్యాస్ట్ ఇన్ టు ప్రిజన్స్. సో ఏముంది? బికమ్ పూర్ అంటే ఇంపవర్డ్. ఓకేనా? ఇంపవర్డ్ బై ఫైన్స్ అండ్ కాస్ట్. సో కాస్ట్ ఫైన్స్ వల్ల ఏమైపోయారు? వాళ్ళు చాలా పూర్ అయిపోయారు. నెక్స్ట్ మనం ఏముంది? సో వెన్ దే గెట్ సపోర్ట్ నో వండర్ ద ఇంపవర్డ్ పీపుల్ అంటే పూర్ పీపుల్ hailed him with delight as their preserver. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సో impoverished. So that is the reason for this question. So our answer is what? Option E. Now let us go for the next question. Let us answer question number 7. Okay, మనకి క్వశ్చన్ నెంబర్ 7 కూడా సేమ్ మనకి ఇంతకు ముందు చేసిన 2 క్వశ్చన్స్ లాగానే ఏం చేయాలి? ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మనకి 3 బ్లాంక్స్ ఉన్నాయి. ఆ 3 బ్లాంక్స్ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఒకే ఒక వర్డ్తో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఈ క్వశ్చన్ కూడా మనం ఎలా చేయొచ్చు మనం, రైట్? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మనకి ఏం తెలియాలి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలియాలి, ఇంకేం తెలియాలి? మనకి మీనింగ్ తెలియాలి. రెండు తెలిసి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, రైట్? ఫస్ట్ మనం ఏం డిసైడ్ చేద్దామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిసైడ్ చేద్దాం. ఓకే, సో ఏముంది చూడండి మనకి, హర్ ఫాదర్ ఈజ్ ఏ జ్యువెలరీ మేకర్ హూ సెల్స్ హిస్ డాష్ క్రియేషన్స్ త్రూ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాషనబుల్ బొటిక్స్, రైట్? మనకి ఏమొచ్చిందో చూడండి మనకి. సో మనకి క్రియేషన్స్ మనకి ఏమైంది? నౌన్ అయిద్దండి. క్రియేషన్స్ మనకి ఏమైంది? నౌన్ అయిద్ది, రైట్? సో నౌన్ ముందు ఏం రావాలి? యాడ్జెక్టివ్. అంటే మనకి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి? యాడ్జెక్టివ్ రావాలి. ఇప్పుడు సెకండ్ బ్లాంక్ చూద్దాం, రైట్? త్రూ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాషనబుల్ బొటిక్స్ ఇన్ ద వరల్డ్ అండ్ హీ డిజైన్డ్ హిస్ డాటర్స్ వెడ్డింగ్ గౌన్. హర్ వెడ్డింగ్ గౌన్ వాజ్ సింప్లీ డాష్. మనకి ఏమొచ్చింది? మనకి హర్ వెడ్డింగ్ గౌన్. ఆ వెడ్డింగ్ గౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి అది కాకుండా మనకి ఏమొచ్చింది? వాజ్. బీ ఫామ్ వచ్చిన తర్వాత ఏమొచ్చింది? యాడ్ వర్బ్ వచ్చింది, రైట్? బీ ఫామ్ యాడ్ వర్బ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం రావాలి? యాడ్జెక్టివ్ రావాలి, రైట్? ఇక్కడ కూడా మనకి ఏం రావాలంటే యాడ్జెక్టివ్. సో బీ ఫామ్ తర్వాత వాజ్ అనేది మనకి ఏంటి? బీ ఫామ్. బీ ఫామ్ తర్వాత మనకి ఏమొస్తుందంటే యాడ్జెక్టివ్ వస్తుంది, గుర్తుపెట్టుకుని, రైట్? బీ ఫామ్ తర్వాత మనకి ఏమొస్తుంది? యాడ్జెక్టివ్. షీ ఈజ్ బ్యూటిఫుల్. షీ ఈజ్ బ్యూటిఫుల్ అన్నప్పుడు ఈజ్ మనకి ఏంటి? బీ ఫామ్. బ్యూటిఫుల్ ఏంటి? యాడ్జెక్టివ్. కాబట్టి బీ ఫామ్ ప్లస్ ఏమొస్తుంది? యాడ్జెక్టివ్. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం రావాలి? యాడ్జెక్టివ్. నెక్స్ట్ వన్, దీస్ ఫ్లవర్స్ గివ్ ఆఫ్ అండ్ డాష్ పెర్ఫ్యూమ్, రైట్? యాన్ ఆర్టికల్ పెర్ఫ్యూమ్ ఏంటి మనకి? నౌన్. మధ్యలో ఏం రావాలి? యాడ్జెక్టివ్. కాబట్టి థర్డ్ బ్లాంక్లో కూడా మనకి ఏం రావాలి? యాడ్జెక్టివ్. అంటే మనకి ఫస్ట్ బ్లాంక్లో, సెకండ్ బ్లాంక్లో, థర్డ్ బ్లాంక్లో అన్నిట్లో ఏం రావాలి? మనకి యాడ్జెక్టివ్ రావాలి. ఇప్పుడు ఆప్షన్స్లో మనకి ఎక్కడైతే యాడ్జెక్టివ్ ఉండదో వాటి మనం ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూద్దాం, రైట్? రెక్. మనకి ఫస్ట్ మనకి ఏముంది? రెక్. రెక్ అంటే మనకి ఏంటిది? వర్బ్. ఓకేనా? వెర్బ్ అవుతుంది, లేదంటే సమ్ టైమ్స్ నౌన్ అవుతుందండి. వెర్బ్ కానీ నౌన్ కానీ. ఓకేనా? సో మీనింగ్ ఏంటంటే డ్యామేజ్. ఓకే, మీనింగ్ ఏంటి? మనకి డ్యామేజ్. మీనింగ్ ఓకే, మనకి ఇక్కడ ఏముంది? వెర్బ్ నౌన్ ఉంది, కానీ మనకి కావాల్సింది మనకి యాడ్జెక్టివ్ కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది? ఫీజిబుల్. ఫీజిబుల్ అంటే మనకి దేంతో ఎండ్ అవుతుంది? ఐబిఎల్ఈ. సో ఇప్పుడు మనకి ఐబిఎల్ఈ, ఏబిఎల్ఈ ఎండ్ అయితే మనకి యాడ్జెక్టివ్ కాబట్టి మనకి యాడ్జెక్టివే. ఫీజిబుల్ మనకి ఏంటి? యాడ్జెక్టివే. కాకపోతే మీనింగ్ ఏంటంటే పాసిబుల్. ఫీజిబుల్ అంటే మీనింగ్ ఏంటి? పాసిబుల్. సో మనకి ఫస్ట్ అయితే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా ఓకే, మీనింగ్ పరంగా తర్వాత చూద్దాం, రైట్? సో అంటే బీ పాసిబిలిటీ ఉంది. థర్డ్ వన్ మనకి ఏముంది? ప్యాసిఫై. ఎప్పుడైనా మనకి ఐఎఫ్ఐతో, ఎప్పుడైనా సరే ఒక వర్డ్ అనేది ఐఎఫ్ఐతో ఎండ్ అయితే ఏమైందంటే సో అట్ వర్బ్ అవుతుంది. ఏమవుతుంది? మనకి వర్బ్. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, రైట్? సో ఎప్పుడైనా మనకి ఐఎఫ్ఐ, ఇప్పుడు కొన్ని వర్డ్స్ రాస్తాను చూడండి. ఓకే, ఇలా ఉందనుకోండి. నోటిఫై, ఓకే, రెక్టిఫై, స్పెసిఫై. ఓకే, సో నోటిఫైకి నౌన్ ఏమవుతుందంటే నోటిఫికేషన్. నోటిఫికేషన్. ఓకే, రెక్టిఫైకి ఏమవుతుందంటే రెక్టిఫికేషన్. ఓకే, స్పెసిఫైకి ఏమవుతుందంటే స్పెసిఫికేషన్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దేంతో ఎండ్ అవుతుంది? ఇది ఐఎఫ్ఐ. ఐఎఫ్ఐ, ఐఎఫ్ఐ. సో ఐఎఫ్ఐతో ఎండ్ అయితే ఏమైంది? మనకి ఇది వర్బ్తో అయింది, ఏమైంది? వెర్బ్ అయిద్దండి. ఐఎఫ్ఐతో ఎండ్ అయితే మనకి ఏమైంది? వర్బ్ అయింది, రైట్? ఇక్కడ దేంతో ఎండ్ అవుతుంది? ఏమైనా కూడా టీఐఓఎన్. సో టీఐఓఎన్తో ఎండ్ అయితే ఏమైతే మనకి అవి నౌన్స్ అవుతాయి. నౌన్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో టీఐఓఎన్ అయితే నౌన్ అయింది, ఐఎఫ్ఐ అయితే ఏమైతే మనకి వెర్బ్ అయింది, రైట్? సో మనకు కావాల్సిన కూడా మనకి ఏంటి? సో రైట్, ఐఎఫ్ఐ కదా, ఐఎఫ్ఐ మనకి ఏమైంది? మనకి అది వర్బ్ అవుతుందండి. ప్యాసిఫై ఏమైంది? మనకి ఇది వర్బ్. కానీ మనకు కావాల్సిన ప్యాసిఫై మీనింగ్ ఏంటంటే ప్లకేట్ అని. ప్లకేట్, లేదంటే దీన్ని ఏమనొచ్చు మనం? లెసన్ అని చెప్పొచ్చు. లెసన్, ప్లకేట్ ఆర్ లెసన్. సో మీనింగ్ ఓకే, కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? వెర్బ్. కానీ మనకు కావాల్సిన మనకి ఏంటి? యాడ్జెక్టివ్. కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏమో చూడండి, ఎక్స్విజిట్, రైట్? మనకి ఎక్విజిట్ అంటే మీనింగ్ ఏంటంటే సో బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? ఎక్విజిట్ మనకి ఏం చెప్పొచ్చు? బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు, లేదంటే ఇంటెన్స్ అని కూడా చెప్పొచ్చు. ఇంటెన్స్.
టూ మీనింగ్స్ ఉన్నాయి రైట్. ఎక్విజిట్ అంటే మనకి ఏం చెప్పొచ్చు మనం, ఎక్విజిట్ అంటే సో బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు, ఇంటెన్స్ అని చెప్పొచ్చు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే యాడ్జెక్టివ్ అండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి యాడ్జెక్టివ్. మనకు కావాల్సింది కూడా మనకి ఏంటి యాడ్జెక్టివ్ కాబట్టి పాసిబిలిటీ ఉంది రైట్. సో కాబట్టి సో డి పాసిబిలిటీ. నెక్స్ట్ మనం ఏముంది ఇంపల్స్. సో ఇంపల్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి నార్మల్గా సో రైట్ సడన్, ఓకే, సడన్ అండ్ స్ట్రాంగ్ విష్, సడన్ అండ్ స్ట్రాంగ్ విష్. నార్మల్గా మనకి ఏమైందంటే ఇది నౌన్ అయిద్దండి, ఏమైంది మనకి ఇది నౌన్, కానీ మనకి అడిగింది మనకి ఏంటి యాడ్జెక్టివ్ కాబట్టి ఇంపల్స్ మనం తీసుకోలేం. సో కాబట్టి సో ఇక్కడ మనకి ఏం చేసామంటే అవుట్ ఆఫ్ 5 ఆప్షన్స్ మనం ఏం చేయగలిగాం మనం, సో అట్లీస్ట్ మనకి సో 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలిగాం. అప్పుడు మిగిలిన మనకి ఏంటి ఫీజిబుల్ ఒకటి, ఇంకోటి మనకి ఏముంది ఎక్విజిట్ ఒకటి. సో రిమైనింగ్ ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ చేసాం, ఏ కాన్సెప్ట్ యూజ్ చేసాం ఇక్కడ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాన్సెప్ట్ యూజ్ చేసాం రైట్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావాల్సింది మనకి ఏంటి యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్స్ కానీ వాటన్నిటి మనం ఏం చేసాం ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ ఏమున్నాయి మనకి ఫీజిబుల్ అంటే మనకి ఏంటి పాసిబుల్, సో ఎక్విజిట్ మీనింగ్ ఏంటి బ్యూటిఫుల్ ఇంటెన్స్. అక్కడ పాసిబుల్ వస్తుందా బ్యూటిఫుల్ వస్తుందా, ఆబ్వియస్ మనకి ఏం మాట్లాడుతున్నాం మనకి చూడండి, మనకి జ్యువెలరీ గురించి మాట్లాడుతున్నాం, జ్యువెలరీ మేకర్స్ మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఏం రావాలి అక్కడ బ్యూటిఫుల్ క్రియేషన్స్ అంటామా, పాసిబుల్ క్రియేషన్స్ అంటామా, బ్యూటిఫుల్ క్రియేషన్స్ అంటాము. అదేవిధంగా వెడ్డింగ్ గౌన్ గురించి మాట్లాడేటప్పుడు మనం సో పాసిబుల్ అంటామా బ్యూటిఫుల్ అంటామా, బ్యూటిఫుల్ అంటాము. మనకి ఏమొచ్చింది దీస్ ఫ్లవర్స్ గివ్ డాష్ పెర్ఫ్యూమ్. ఎలాంటి పెర్ఫ్యూమ్ అయితే మనకి బ్యూటిఫుల్ అంటామా, లేదా ఇంటెన్స్ పెర్ఫ్యూమ్ అంటామా, లేదంటే పాసిబుల్ అంటామా, ఇంటెన్స్ అంటాం. లాస్ట్ బ్లాంక్లో మనకి ఏమొస్తుంది మనకి ఇంటెన్స్ అంటాం, ఇంటెన్స్ పెర్ఫ్యూమ్. కాబట్టి అన్ని విధాలుగా మనకి ఆన్సర్ ఏం సూట్ అవుతుంది మీనింగ్ పరంగా ఎక్విజిట్, ఏం సూట్ అవుతుంది ఎక్విజిట్. కాబట్టి సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. నౌ లెట్ us go for the next question. ఓకే, సో మనకి 8th క్వశ్చన్ చూద్దాం రైట్. సో 8th క్వశ్చన్ మనకి డైరెక్షన్స్ చూద్దాం ఏమున్నాయి రైట్. సో డైరెక్షన్ చూసినట్టయితే మనకి ఏముందో చూడండి, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ దేర్ ఆర్ 3 words in bold. Below each paragraph there are 5 options and each option consists of 3 words which can replace the word given in bold respectively to make the paragraph grammatically and coherently correct. Find the most appropriate set of words that fit into the blanks contextually. If the words given in bold are correct, then choose option E. There is no replacement required as your answer. And మనకి సో మనకి ఈజీనే. సో మనకి ఏమొచ్చారు, మనకి ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది, ఆ పారాగ్రాఫ్లో మనకి ఏమున్నాయంటే కొన్ని బోల్డ్ వర్డ్స్ ఉన్నాయి రైట్. ఆ బోల్డ్ వర్డ్స్ అనేవి అవి ప్రాపర్గా ఉంటే మన ఆన్సర్ ఏమైంది నో రీప్లేస్మెంట్ రిక్వైర్డ్. ఒకవేళ ప్రాపర్గా లేకపోతే వాటి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సో వాటిని మనం సో ఆప్షన్లోంచి ఉన్న వర్డ్స్ మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి లెట్ us ఆన్సర్ దిస్ వన్ రైట్. ఫస్ట్ మనకి బోల్డ్ వర్డ్స్ ఏమున్నాయో చూద్దాం రైట్. వీ నీడ్ టు లిబరేట్. లిబరేట్ మీనింగ్ ఏంటి మనకి మేక్ ఫ్రీ. లిబరేట్ మీనింగ్ ఏంటి మనకి మేక్ సమ్ వన్ ఫ్రీ అని లిబరేట్ అంటే. ఓకే, లిబరేట్ అవర్ సెల్స్ ఫ్రమ్ ద పెడగాగికల్. మనకి పెడగాగికల్ మీనింగ్ ఏంటంటే రిలేటెడ్ టు టీచింగ్. బిలీఫ్ దట్ ఇంగ్లీష్ ఈజ్ క్రియేటెడ్ చీఫ్లీ ఫ్రమ్ టీచర్స్. ఇక్కడ మనకి ఏమొచ్చింది ఇంగ్లీష్ ఈజ్ క్రియేటెడ్. సో ఇక్కడ మనకి క్రియేటెడ్ అనే వర్డ్ ఉండొచ్చా ఉండకూడదో చూద్దాం రైట్. ఫస్ట్ బోల్డ్ వర్డ్ మనకి ఏముంది క్రియేటెడ్, సో చీఫ్లీ ఫ్రమ్ టీచర్స్. ఇక్కడ మనకి ఫుల్ క్లారిటీ లేదండి, క్రియేటెడ్ అనే వర్డ్ యూజ్ చేయాలా లేదా మనకి ఇంకా క్లారిటీ లేదు కాబట్టి డోంట్ గో ఫర్ దిస్ రైట్. రిమైనింగ్ వర్డ్ చూద్దాం రైట్. టెక్స్ట్ బుక్స్ అండ్ క్లాస్ రూమ్స్. దిస్ రెస్ట్రిక్టివ్ పర్సెప్షన్ హ్యాస్ ఓన్లీ క్రియేటెడ్ నాసెంట్ అండ్ బజ్ ఫర్ ద లాంగ్వేజ్. ఇక్కడ మనకి క్లూ ఏంటంటే మనకి నాసెంట్ ఉంది, మనకి ఏమొచ్చింది బజ్ ఉంది రైట్. సో నార్మల్గా బజ్ అంటే మనకి ఏంటంటే సౌండ్ అండి, బజ్జింగ్ సౌండ్ అంటాం. బజ్ అంటే మనకి సౌండ్, ఇది నౌనే. బజ్ అంటే మనకి ఏంటి నౌనే. బట్ నాసెంట్ అంటే మీనింగ్ ఏంటంటే న్యూలీ ఫార్మ్డ్. నాసెంట్ మీనింగ్ ఏంటి మనకి న్యూలీ ఫార్మ్డ్. ఇది మనకి ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుందండి. ఏమవుతుంది ఇది యాడ్జెక్టివ్. మనకి ఎప్పుడైనా సరే ఎండ్ వచ్చినప్పుడు ఓకేనా, ఎప్పుడైనా సరే మనకి ఎండ్ వచ్చినప్పుడు ఓకేనా. సో ఎండ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనకి ఏముండాలంటే బోత్ సైడ్స్ మనకి సిమిలర్ ఐడియాస్ రావాలండి ఎండ్ వచ్చినప్పుడు రైట్. ఎండ్ కానీ ఎయిదర్ ఆర్ కానీ నేదర్ నార్ కానీ ఆర్ కానీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ వచ్చినప్పుడు అక్కడ మనకి ప్యారలలిజం అనే కాన్సెప్ట్ వస్తుంది, సిమెట్రీ అనే కాన్సెప్ట్ వస్తుంది రైట్. బోత్ సైడ్స్ మనకి సేమ్ రావాలి రైట్. ఇటువైపు మనకి నాసెంట్ అంటే యాడ్జెక్టివ్ ఉంది, ఇటువైపు మనకి ఏముంది బజ్ అంటే నౌన్ ఉంది. కాబట్టి సో యాడ్జెక్టివ్ నౌన్ మనం యాడ్ చేయలేం కాబట్టి మనకి ఇది రీప్లేస్ చేయాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా రీప్లేస్ చేయాలండి. ఆ రీప్లేస్ చేసేవి కూడా మనకి ఏముండాలి, రెండు కూడా సేమ్ అయి ఉండాలి. ఫస్ట్ మనకి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలో చూద్దాం రైట్. సో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి ఎలా డిసైడ్ చేస్తాం, మనకి ఏముంది ఓన్లీ క్రియేటెడ్ వచ్చిందా. క్రియేటెడ్ మనకి ఏంటి వర్బ్, క్రియేటెడ్ మనకి ఏంటి వర్బ్. వెర్బ్ తర్వాత ఏమొస్తుంది మనకి ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ రావాలి, ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ అంటే ఏమైతే మనకి సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఏమైతే మనకి నౌన్స్ అయితే. కాబట్టి ఈ ఎండ్కి బోత్ సైడ్స్ ఏం రావాలి మనకి నౌన్స్ రావాలి. ఏం రావాలి నౌన్స్. అది ఫస్ట్ పాయింట్. ఆ నౌన్స్ కూడా మనకి ఇక్కడ ఎండ్ ఉంది కాబట్టి రెండు కూడా ఏమై ఉండాలి సిమిలర్ ఐడియాస్ ఉండాలి రైట్. సో అక్కడ ఎండ్కి బోత్ సైడ్స్ ఏం రావాలి నౌన్స్ రావాలి. ఆ నౌన్స్ కూడా ఏమై ఉండాలి మనకి సిమిలర్ ఐడియాస్ అయి ఉండాలి, ఎందుకంటే ఎండ్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు మనం చూద్దాం ఆప్షన్స్లో మనకి అలాంటి పాసిబిలిటీ ఎక్కడ ఉందో చూద్దాం రైట్. నౌన్స్ అయి ఉండాలి, రెండు కూడా సిమిలర్ ఐడియాస్ ఉండాలి. మనకి ఏమొచ్చింది ఇక్కడ క్యూరియస్. సో దేని ఎండ్ అవుతుంది ఓయూఎస్. ఓయూఎస్ ఎండ్ అయితే ఏమైతుంది యాడ్జెక్టివ్, కానీ మనకు కావాల్సింది మనకి ఏంటి నౌన్. కాబట్టి ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఏముంది రష్ ఓకేనా. రష్ ఉంది ఓకేనా.
రష్ అంటే మనకి ఏంటిది సో వర్బ్ అయింది నౌన్ అయిద్దండి ఒక గుర్తుపెట్టుకోండి రష్ మనకి ఏమైందంటే వెర్బ్ నౌన్ బోత్ పాసిబిలిటీస్ రైట్ ఇట్ కెన్ బి ఎ వర్బ్ ఆర్ ఇట్ కెన్ బి ఎ నౌన్ ఇది నౌనే ఇల్నెస్ కూడా నౌనే ఎందుకంటే ఎన్ఈఎస్ఎస్ ఎండ్ అవుతుంది రైట్ ఇది నౌనే ఇది నౌన్ పాసిబిలిటీ ఉంది కానీ ఎండ్ వచ్చింది కాబట్టి రెండు ఏమై ఉండాలి మనకి సిమిలర్ ఐడియాస్ ఇప్పుడు చూడండి మనకి రష్ అండ్ ఇల్నెస్ అన్నప్పుడు మనకి రెండు సిమిలర్ ఐడియాస్ ఇస్తున్నాయా రష్ అంటే క్విక్ ప్రాసెస్ ఏమంటాం రష్ అంటాము ఇల్నెస్ అంటే డిసీజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రష్ ఇల్నెస్ అనే మనం ఎండతో జాయిన్ చేయలేం కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు ఫస్ట్ మనకి ఏమై ఉండాలి రెండు కూడా నౌన్స్ అయి ఉండాలి ఇక్కడ రెండు నౌన్సే కాకపోతే సో ఇక్కడ మనకి సో ఏం సరిపోవట్లేదు రెండు సిమిలర్ ఐడియాస్ కావు కాబట్టి మనం రష్ ఇల్నెస్ తీసుకోలేము నెక్స్ట్ మనం చూద్దాం రైట్ మనకి ఏముంది చూడండి ఇక్కడ హేట్రెడ్ ఇక్కడ మనకి ఏముంది ఫోబియా హేట్రెడ్ నౌనే ఓకేనా ఫోబియా కూడా నౌనే ఈ రెండు మనకి సిమిలర్ ఐడియాసే కాదా ఈజీగా మనకి సిమిలర్ ఐడియాసే ఎందుకంటే నార్మల్గా మనకి ఇలా ఉందనుకోండి లవ్ ఓకేనా లవ్ ఎక్సెసివ్గా ఉంటుందని ఏమంటామంటే మేనియా అంటారండి ఏమంటారు మనకి మేనియా లవ్ ఎక్సెసివ్గా ఉంటే ఏమంటారు మేనియా అంటారు రైట్ సో అలా అదేవిధంగా మనకి ఫోబియా లేదంటే హేట్రెడ్ లవ్కి ఆపోజిట్ మనకి ఏంటి హేట్ లవ్కి ఆపోజిట్ మనకి ఏంటి హేట్ ఈ హేట్ ఎక్సెసివ్గా ఉంటుందని ఏమంటారంటే ఫోబియా అంటారండి గుర్తుపెట్టుకోండి రైట్ ఫోబియా మనకి లవ్ ఎక్సెసివ్గా ఉంటే ఏమంటారు మేనియా అంటారు అదే హేట్ ఎక్సెసివ్గా ఉంటే ఏమంటారు ఫోబియా కాబట్టి లవ్ హేట్ మేనియా ఫోబియా కాబట్టి హేట్రెడ్ ఫోబియా రెండు ఏంటి మనకి రిలేటెడా కదా హేట్ ఫోబియా రెండు మనకి ఏంటి రిలేటెడ్ కాబట్టి ఎండతో వాటిని జాయిన్ చేయొచ్చు లేదా హేట్రెడ్ అండ్ ఫోబియా కాబట్టి హేట్ ఫోబియా రెండు కూడా నౌన్సే రెండు కూడా రిలేటెడ్ వర్డ్సే కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ చూద్దాం రైట్ మనకి ఏముంది హర్రీ ఇక్కడ మనకి హర్రీ నౌనే బట్ ఎగ్జిస్టింగ్ మనకి ఏమైంది జరన్ సో ఇది నౌన్ అయినప్పటికీ మనకి సో టూ నార్మల్ నౌన్స్ ఉండాలి కానీ ఎగ్జిస్టింగ్ అని చెప్పిన తర్వాత మనకి ఎగ్జిస్టింగ్ ఫర్ అని చెప్పలేం కాబట్టి దీన్ని మనం తీసుకోలేం కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు నెక్స్ట్ మనకి ఏముందో చూడండి ఇక్కడ మనకి నో రీప్లేస్మెంట్ కానీ ఖచ్చితంగా ఈ రీప్లేస్మెంట్ ఉండాలా వద్దా రీప్లేస్మెంట్ ఉండాలి కాబట్టి నో రీప్లేస్మెంట్ కూడా కాదు సో ఆన్సర్ ఏమవుతుంది మనకి సి ఎందుకంటే మనకి సో ఎండ్ వచ్చింది కాబట్టి బోత్ సైడ్స్ ఏం రావాలి మనకి సిమిలర్ ఐడియాస్ రావాలి అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సేమ్ అయి ఉండాలి కాబట్టి మనకి సో బోత్ సైడ్స్ నౌన్స్ రావాలి ఓకేనా అదేవిధంగా రెండు సిమిలర్ అయి ఉండాలి అంటే రెండు రిలేటెడ్ అయి ఉండాలి కాబట్టి అలాంటి వర్డ్ ఏముంది ఇక్కడ హేట్రెడ్ ఫోబియా ఎందుకంటే లవ్ ఎక్సెసివ్ లవ్ ఏమైంది మనకి మేనియా ఎక్సెసివ్ హేట్రెడ్ ఏమైంది మనకి ఫోబియా సో ఈ విధంగా చూసుకున్నట్టు మనకి ఆన్సర్ ఏమవుతుంది ఎక్వైర్డ్ హేట్రెడ్ ఫోబియా అప్పుడు ఏమైంది ఇక్కడ ఈజ్ ఎక్వైర్డ్ చీఫ్లీ ఫ్రమ్ టీచర్స్ అని చెప్పొచ్చు లేదా సో మొత్తానికి అయితే మనకి ఆన్సర్ ఏమైందంటే ఆప్షన్ సి సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ రైట్ సో ఇక్కడ మనం చూద్దాం మనకి 9th క్వశ్చన్ రైట్ సో 9th క్వశ్చన్ డైరెక్షన్స్ చూద్దాం ఏమున్నాయి రైట్ సో in each of the following questions part of sentence is in bold so 4 alternatives meanings of the highlighted part of the sentence are given below the sentence mark as your answer that alternative meaning which you think is correct if none of the first 4 is correct mark E that is none of these as your answer మొత్తానికి మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో బోల్డ్ ఫ్రేజ్ ఉంటుంది కదా ఆ బోల్డ్ ఫ్రేజ్కి మీనింగ్ తీసుకోమంటాడు అంతే మరి ఇంకేం లేదు రైట్ సో ఇచ్చిన వర్డ్లో మనకి బోల్డ్ వర్డ్ ఏముందో చూద్దాం రైట్ మనకి ఏముంది హీ వాజ్ ఇన్ డోల్డ్రమ్స్ ఆఫ్టర్ ద క్వారల్ హీ హ్యాడ్ విత్ హిస్ బ్రదర్ అన్నప్పుడు మనకి బోల్డ్ వర్డ్ ఏముంది మనకి ఇక్కడ డోల్డ్రమ్స్ ఏముంది మనకి డోల్డ్రమ్స్ మనకి డోల్డ్రమ్స్ అన్నప్పుడు మీకు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి అదేంటంటే డోల్ అదేంటి మనకి డోల్ మీకు ఎప్పుడైనా సరే డోల్ డిఓఎల్ డోల్ వచ్చిందని మనకి ఏమైందంటే సాడ్ అవుతుందండి ఏమవుతుంది మనకి సాడ్ ఒక సింపుల్ వర్డ్ చెప్తాను చూడండి మనకి కండోలెన్స్ అనే వర్డ్ ఉంది అనుకోండి కండోలెన్స్ అనే వర్డ్ రైట్ సో కండోలెన్స్ అనే వర్డ్ మనకి ఏముంది డోల్ ఉందా లేదా డోల్ కాబట్టి కండోలెన్స్ మెసేజ్ ఎప్పుడు పంపిస్తాము ఎవరైనా సరే మౌన్ఫుల్గా ఉన్నప్పుడు సాడ్గా ఉన్నప్పుడు మనం ఏం పంపిస్తాము కండోలెన్స్ మెసేజ్ పంపిస్తాం కాబట్టి డోల్ మనకేంటి సాడ్ కాబట్టి డోల్ డ్రమ్స్ అంటే ఏమైందంటే సో డిఫికల్ట్ స్టేట్ అవుతుంది లేదంటే సో సాడ్ స్టేట్ ఓకేనా సాడ్ లేదంటే మౌన్ఫుల్ స్టేట్ అనొచ్చు ఓకేనా మౌన్ఫుల్ స్టేట్ ఓకే లేదంటే ఏం చెప్పొచ్చు అంటే సో లో స్పిరిట్స్ అని చెప్పొచ్చు లో స్పిరిట్స్ లేదంటే ప్రాబ్లమ్స్ అని కూడా చెప్పొచ్చు అండి రైట్ సో ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు సాడ్ స్టేట్ అని చెప్పొచ్చు మౌన్ఫుల్ స్టేట్ అని చెప్పొచ్చు సో లో స్పిరిట్స్ అని చెప్పొచ్చు లేదంటే ఈవెన్ ఏం చెప్పొచ్చు అంటే డిజెక్టెడ్ అని చెప్పొచ్చు ఏం చెప్పొచ్చు డిజెక్టెడ్ ఈ వర్డ్స్ అన్ని కూడా కరెక్టే డిజెక్టెడ్ అనొచ్చు లో స్పిరిట్స్ అనొచ్చు మౌన్ఫుల్ అనొచ్చు సాడ్ స్టేట్ అనొచ్చు చూడండి మనకి ఏముందో హీ వాజ్ ఇన్ డోల్డ్రమ్స్ ఆఫ్టర్ ద క్వారల్ హీ హ్యాడ్ విత్ హిస్ బ్రదర్ వాళ్ళ బ్రదర్తో గొడవ అయినప్పటి నుంచి ఎలా ఉన్నాడంటే మనకి సో డోల్డ్రమ్స్లో ఉన్నాడంట అప్పుడు ఎలాంటి మీనింగ్ తీసుకోవాలి అక్కడ మౌన్ఫుల్ కానీ సాడ్ స్టేట్ అని కానీ లేదంటే లో స్పిరిట్స్లో ఉండాలని తీసుకోవాలి ఇప్పుడు మనకి ఆప్షన్లో చూద్దాం రైట్ ఆప్షన్ మనకి ఏముంది హీ వాజ్ జుబిలియంట్ జుబిలియంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ గొడవ అయిన తర్వాత ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉంటాడా నో కాబట్టి ఏ ఆన్సర్ కాదు నెక్స్ట్ వన్ ఏముంది హీ వాజ్ ఇన్ లో స్పిరిట్స్ మనం చెప్పుకున్నాం కదా డోల్ డ్రమ్స్ అంటే మనకి ఏమైంది లో స్పిరిట్స్ కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే ఆన్సర్ ఈజ్ బి నెక్స్ట్ ఏముంది మనకి హీ వాజ్ ఇన్ ఏ ఫైనాన్షియల్ డిఫికల్టీనా సో ఇక్కడ నార్మల్గా ఈ వర్డ్ కూడా పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ కంటెక్స్ట్లో ఫైనాన్షియల్ డిఫికల్టీ రాదని నార్మల్గా మనకి సో డోల్ డ్రమ్స్ అంటే ఫైనాన్షియల్ డిఫికల్టీ అని చెప్పొచ్చు బట్ ఇక్కడ ఈ కంటెక్స్ట్ మనకి గొడవ అయింది అన్నప్పుడు మనకి ఫైనాన్షియల్ డిఫికల్టీ అని చెప్పలేము కాబట్టి డోంట్ గో ఫర్ ఆప్షన్ సి నెక్స్ట్ మనకి ఏముందంటే హీ లెఫ్ట్ ద హౌస్
ఇల్లు విడిచి వెళ్ళిపోయాడా దాన్ని మనం సో డోల్ డ్రమ్స్ అని చెప్పాం కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద నాట్ ఆన్సర్ రైట్. సో నెక్స్ట్ నన్ ఆఫ్ దిస్ కూడా కాదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ మనకి ఆన్సర్ ఇందులో ఉంది మనకి బి ఏంటది హీ వాజ్ ఇన్ లో స్పిరిట్. సో మనకి ఈ విధంగా ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు రైట్. ఇది కాకుండా మనకి ఏం తెలియాలంటే ఇంకొన్ని వర్డ్స్ తెలియాలి రైట్. అవేంటంటే మనకి సో డోల్ అంటే ఏమనుకున్నాం మనం సాడ్ కాబట్టి సో డోల్తో పాటు మనకి ఏమున్నాయంటే డోల్ఫుల్ అనే వర్డ్ ఉంది, డొలోరస్ అనే వర్డ్ ఉంది రైట్. డోల్ఫుల్ ఆర్ డొలోరస్ రైట్. సో డోల్ఫుల్ అన్న డొలోరస్ అన్న రెండింటి మనకి ఏముంది డోల్. సో డోల్ అంటే మనకి ఏంటి సాడ్. సో డోల్ఫుల్ అన్న డొలోరస్ అంటే మీనింగ్ ఏంటంటే మౌన్ఫుల్ అంటారండి. ఏమంటారు మనకి మౌన్ఫుల్ ఆర్ డిజెక్టెడ్, మౌన్ఫుల్ ఆర్ డిజెక్టెడ్ ఆర్ సాడ్. కాబట్టి మనకి సో డోల్ఫుల్ డొలోరస్ గుర్తుండాలి. ఇంకో మీనింగ్ ఏంటి మనకి ఇండోలెంట్ గుర్తుండాలండి. ఏముండాలి మనకి ఇండోలెంట్ రైట్. సో ఇండోలెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఐఎన్ అంటే నాట్ అని గుర్తుపెట్టుకుని, ఐఎన్ అంటే మనకి ఏంటి నాట్, డోల్ అంటే సాడ్నెస్. ఎవరికైనా సాడ్నెస్ లేదంటే వాళ్ళు ఎలా ఉన్నట్టు హ్యాపీగా ఉన్నట్టు. ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు ఎటువంటి వర్క్ అనేది చేస్తారా చేయరు రైట్. సో ఏ విధంగా వాళ్ళు వర్క్ చేయరు, ఎందుకంటే వాళ్ళు హ్యాపీ స్టేట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వర్క్ చేయాల్సిన అవసరం లేదు రైట్. అలా వర్క్ చేయకుండా వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉంటే ఏమైపోతారు, వాళ్ళు లేజీ అయిపోతారు. కాబట్టి ఇండోలెంట్ అంటే మనం ఏమనొచ్చు అంటే లేజీ అనొచ్చు, ఇండోలెంట్ అంటే మనకి ఏమనొచ్చు లేజీ. కాబట్టి మొత్తానికైతే ఈ వర్డ్స్తో పాటు ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. మనకి డోల్ డ్రమ్స్ అంటే ఏం కావచ్చు, సాడ్ స్టేట్, మౌన్ఫుల్ ఆర్ డిఫికల్ట్ స్టేట్ కావచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి హీ వాజ్ ఇన్ లో స్పిరిట్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 9. అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. Now let us go for the next question. Let us answer question number 10. మనకి క్వశ్చన్ నెంబర్ 10 కూడా క్వశ్చన్ నెంబర్ 9 లానే సేమ్ డైరెక్షన్స్. ఏంటంటే మనకి ఒక సెంటెన్స్ ఉంటుంది, ఆ సెంటెన్స్లో ఒక బోల్డ్ ఫ్రేజ్ ఉంటుంది. ఆ బోల్డ్ ఫ్రేజ్ యొక్క మీనింగ్ మనం అబ్జర్వ్ చేయాలి రైట్. సో ఇక్కడ మనకి ఏముందో చూద్దాం రైట్. ఏముందో చూడండి ఇక్కడ. సో ఇఫ్ యూ పాస్ ద డిఫికల్ట్ ఎగ్జామినేషన్ ఇట్ విల్ బి ఏ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్. సో మనకి అడిగింది మనకి ఏంటి ఏ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్. ఏమంటే మనకి ఏ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్. సో దీనికి మనకి ఏం కావాలంటే మీనింగ్ కావాలి. నార్మల్గా ఎప్పుడైనా మనకి ఏ ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఈ మీనింగ్ ఏంటంటే an achievement, ఓకేనా, an achievement to be proud of, an achievement to be ప్రౌడ్ ఆఫ్. దాన్ని ఏమంటామంటే ఏ ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ అంటాం రైట్. అలాంటి మీనింగ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీనా, నో. నెక్స్ట్ మనకి ఏముంది యూ విల్ గెట్ ఎ స్కాలర్షిప్, నో. నెక్స్ట్ ఏముంది యూ విల్ ఫీల్ ప్రౌడ్. కాబట్టి ఫీల్ ప్రౌడ్ కాబట్టి అన్ అచీవ్మెంట్ టు బి ప్రౌడ్ ఆఫ్ అంటే అదే కదా. సో ఆన్సర్ ఏమైంది మనకి ఆప్షన్ సి. నెక్స్ట్ మనకి ఏముంది యూ విల్ గెట్ ఏ వెరీ గుడ్ జాబా, నో. సో ఆన్సర్ ఏమవుతుందంటే అన్ అచీవ్మెంట్ టు బి ప్రౌడ్ ఆఫ్ కాబట్టి సో యూ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ సో 10 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. ఇక్కడ మనకి ఏ ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ ఈజీనే కాబట్టి ఇలాంటివి మనకి ఇంకొన్ని ఇడియమ్స్ ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేద్దాం రైట్. సో మనకి ఫెదర్ని బేస్ చేసుకొని మనకి సో రైట్ కొన్ని ఇడియమ్స్ ఉన్నాయి. ఎలా అంటే సో యాజ్ లైట్ యాజ్ ఫెదర్ అంటే మీనింగ్ ఏంటంటే వెరీ లెస్ వెయిట్, వెరీ లైట్, చాలా తేలిగ్గా ఉంటే వెయిట్ లేకుండా ఉంటుందని ఏమంటాము యాజ్ లైట్ యాజ్ ఫెదర్ అంటాం రైట్. నెక్స్ట్ మనకి ఏంటంటే టు ఫెదర్ వన్స్ నెస్ట్. టు ఫెదర్ వన్స్ నెస్ట్ అనే మీనింగ్ ఏంటంటే టు ఎన్రిచ్ వన్ సెల్ఫ్. సో ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటే సో దాన్ని ఏమంటాం మనం టు ఫెదర్ వన్స్ నెస్ట్ అంటాం రైట్. నెక్స్ట్ ఇంకోటి మనకి ఏంటంటే రైట్ బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు ఓకేనా. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. మనకి బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ అంటే మీనింగ్ ఏంటంటే లైక్ మైండెడ్ పీపుల్. ఓకే, లైక్ మైండెడ్ పీపుల్ అంటే ఇంతకు ముందు ఇచ్చిన ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్తో పాటు ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. అంటే అవి యాజ్ లైట్ యాజ్ ఎ ఫెదర్. నెక్స్ట్ వన్ ఏంటంటే టు ఫెదర్ వన్స్ నెస్ట్. ఇంకోటి ఏముంది బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ రైట్. యాజ్ లైట్ యాజ్ ఫెదర్ అంటే మీనింగ్ ఏంటి వెరీ లైట్ ఓకేనా, నా అంటే వెయిట్ అనేది లేకపోతే చాలా తేలిగ్గా ఉంటాయి రైట్. నెక్స్ట్ వన్ ఏంటంటే టు ఫెదర్ వన్స్ నెస్ట్ మీనింగ్ ఏంటి టు ఎన్రిచ్ వన్ సెల్ఫ్. వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకొని వాళ్ళే ప్రొవైడ్ చేసుకుంటే దాన్ని ఏమంటాం మనం టు ఫెదర్ వన్స్ నెస్ట్ అంటాం రైట్. నెక్స్ట్ మనకి ఏముంది బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ అంటే మీనింగ్ ఏంటి మనకి లైక్ మైండెడ్ పీపుల్. సో మొత్తానికైతే ఈ ఈడియమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి రైట్. సో దీంతో మనకి ఈ 10 క్వశ్చన్స్ మనం సో డిస్కస్ చేసాం రైట్. థ్యాంక్ యూ.